హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సయ్యో, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో నా గురించి అమ్మ, అంతలోపు మన పాత వాళ్ళు నేను వినపడుతూ కనపడుతూ ఉంటే టెక్స్ట్ చేయండి. ఝాన్సీ వెరీ 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 గుడ్ ఈవినింగ్. యామిని గుడ్ ఈవినింగ్. సంతోష్ హాయ్ సంతోష్. నితిన్ యాజ్ యూజువల్ ఆన్ టైమ్. ఆదిలక్ష్మి అమ్మా, నువ్వు నిన్న కొంచెం టఫ్గా ఉందని అన్నావు కదా, వదిలిపెట్టకుండా వింటూ ఉండు, కష్టపడుతూ ఉండు, వదిలిపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. బట్టి పట్టద్దు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. వీడియో రికార్డెడ్. నితిన్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు యాజ్ యూజువల్గా, క్లియర్ సార్ అని. నాగేశ్వరరావు డిఎన్ఆర్ హాయ్. మధులత హలో. సరే, ఈరోజు క్లాస్ నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా. యాక్చువల్గా కావాలి అని అనుకొని ఉండుంటే నేను దీన్ని స్కిప్ చేసి పడేసి ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకు 60 డేస్లో అన్ని చాప్టర్లు చేయాలి అని అంటే ప్రాక్టికల్గా ఎంతో కొంత కంటెంట్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తేనే అవుతుంది. అయితే నేను ఒక క్షణం అనుకున్నాను, నిన్న క్లాస్ తర్వాత ఏమనుకున్నా అంటే, అరే ఇంటిగ్రేషన్ క్వశ్చన్లు కొంచెం టచ్ చేయకుండా ఉంటే బాగుండేమో, స్టార్టింగ్లోనే ఇంటిగ్రేషన్ క్వశ్చన్లు టచ్ చేస్తే పిల్లలు భయపడిపోయి ఇంకా ఫిజిక్స్ క్లాస్ అటెండ్ అవ్వరేమో అనే ఒక థాట్ నాకు వచ్చింది. కానీ ఆ థాట్ ఏంటంటే నన్ను కమర్షియల్ చేసి పడేసింది అనమాట. ఏంటి, నాకు వ్యూస్ రావాలి అన్న ఇదిలో నేను అనుకుంటా ఉన్నా. కానీ ఒక టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మిమ్మల్ని టఫ్ క్వశ్చన్స్ని కూడా ఫేస్ చేపియాలి కదా. సో నేను టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు లెక్చర్ చేయబోతున్నా. కొంచెం ఇంటిగ్రేషన్ ఉంటుంది, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఈజీ క్వశ్చన్స్ లేవు, ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం స్టార్టింగ్లోనే మీకు ఇంటిగ్రేషన్ కొంచెం డిఫికల్ట్ థింగ్స్ని డీల్ చేయబోతున్నా. సో ఇది రికార్డెడ్, ఈ క్లాస్ రికార్డెడ్. ఒకవేళ మీకు ఏమైనా సరే డిఫికల్ట్ అనిపిస్తే ప్రతి పదం, నేను మాట్లాడే ప్రతి పదాన్ని వినండి, డెఫినెట్గా అది యూస్ఫుల్ ఉంటుంది. నేను మాట్లాడే ప్రతి పదాన్ని వింటూ, నేను చెప్పేదాన్ని చూస్తూ ఉంటే ఒకసారి కాకపోతే రెండోసారి విన్నప్పుడైనా, రెండోసారి కాకపోతే నాలుగోసారి విన్నప్పుడైనా సరే మీకు అర్థమవుతుంది. ఎందుకో చెప్పనా, జేఈ ఈజీగా ఉండాలి అనే రూల్ లేదు. ఈజీగా ఉంటే ఫైన్, వెల్ అండ్ గుడ్. 2023 2024 PYQs సరిపోతాయి. ఒకవేళ కర్మగాలి, ఒకవేళ పేపర్ కానీ టఫ్గా ఇచ్చారనంటే మరి మీరు టఫ్ సిచ్యువేషన్స్ కూడా రెడీగా ఉండాలి, నేను ప్రిపేర్ చేయాలి. కాబట్టే ఈరోజు ఆ క్వశ్చన్స్ని తీసుకున్నా. నవదీప్ వెల్కమ్. మధులత ఈ క్లాస్ వినొచ్చా? ఎస్ అమ్మా, ఈ క్లాస్ వినొచ్చమ్మా. ఓకే, కంటిన్యూ చేసేద్దాం. పేరుకి గాస్లా అని పెట్టా కానీ గాస్లా అప్లికేషన్స్, యాక్చువల్లీ గాస్లా అప్లికేషన్స్ చేయబోతున్నాను. అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ గాస్లా యొక్క అప్లికేషన్స్ని చేస్తా. అయితే ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు బాడీస్ విత్ క్యావిటీ. అసలు బాడీ విత్ క్యావిటీ అంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం తీసుకున్న బాడీకి ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ యూనిఫామ్ స్పియర్ అనేదాన్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని చేస్తా. నాన్ యూనిఫామ్ స్పియర్ అంటే ఛార్జ్ డెన్సిటీ ఉంటుంది కదా, ఛార్జ్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా ఉంటుంది. అలాంటి బాడీస్కి ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ తీసుకొని చేస్తా. ఆ తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి జంప్ అవుతా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, అసలు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, అది మొత్తాన్ని డిస్కస్ చేసి ఆ తర్వాత పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ తీసుకొని ఆ తర్వాత వాటి మీద కొన్ని న్యూమరికల్స్ చేస్తూ తర్వాత పొటెన్షియల్ డ్యూ టు రింగ్, హాలోస్పియర్, సాలిడ్ స్పియర్. అమ్మ, ఈ హాలోస్పియర్ సాలిడ్ స్పియర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం టైమ్స్ నేను గమనించింది ఏంటి అని అంటే వాళ్ళు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అడుగుతారమ్మా. మీరు చాలా ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు కదా, విఐటి అనో, లేకపోతే బిట్సాట్ అనో, లేకపోతే ఎంసెట్ అనో, లేకపోతే జేఈ మెయిన్స్ అనో, ఏదో ఇట్లా ఒక 4-5 ఎగ్జామినేషన్స్ మాట్లాడితే ఆ 4-5 ఎగ్జామినేషన్స్లో ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఈ పార్ట్ నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ గ్రాఫ్ అడుగుతాడమ్మా. రైట్. సో ఈరోజు క్లాస్ కొంచెం కష్టంగాను
కొంచెం ఈజీగాను, మళ్ళీ కొంచెం కష్టంగాను, కొంచెం ఈజీగాను, ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. జేఈ మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది? ఒకరోజు ఏమో కొట్టేద్దాం ఐఐటి అన్నట్టు ఉండిద్ది. ఆ రోజు మీకు ఏమనిపించింది అంటే అరే ఈ ఐఐటి చాలా తేలిగ్గా అనిపించింది. ఇంకో రోజు ఏమనిపించింది? ఐఐటి చాలా కష్టం రా బాబు, ఇది ఎవడి వల్ల కాదు అనిపించింది. అలాగే ఏదైతే మీరు 11th 12thలో మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారో ఈ లెక్చర్ కూడా అలాగే కొంచెం, కానీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను లాజికల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. డైపోల్ నెక్స్ట్ గేమ్ అమ్మా, సారీ నెక్స్ట్ క్లాస్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ డైపోల్ నెక్స్ట్ క్లాస్లో చేయబోతున్నా, వైపర్ గేమింగ్ అంటే రేపే. నవదీప్ సార్ మేము రెడీ సార్ టఫ్ కాన్సెప్ట్స్కి కుమ్మేద్దాంరా. నవదీప్ నువ్వు ఎక్కడి నుండమ్మా? ఓకే, ఫస్ట్ ఏంటి అని అంటే నాన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే నేను సాలిడ్ స్పియర్ తీసుకుంటా, అందులోండి కొంచెం ఛార్జ్ని తీసి పడేస్తా. సో నీకు ఛార్జ్ అనేది ఇక్కడంతా ఉంటుంది, ఇక్కడ లేదు. ఏదైతే మిస్డ్ అవుట్ పోర్షన్ ఉండిద్దో దాన్ని మనం క్యావిటీ అంటామమ్మా. అందులో ఏం ఉండదన్నమాట. అక్కడ ఉండాల్సిన దాన్ని నేను కట్ చేసి తీసి పడేసా బయటికి. అయితే ఇదిగో ఒక్క నిమిషం తల్లి, కొంచెం పెద్దగా గీస్తా. ఇది క్యావిటీ, ఇది సెంటర్ ఆఫ్ ద స్పియర్. ఈ స్పియర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్. దీని యొక్క డెన్సిటీ ఎంత అంటే రో, చార్జ్ డెన్సిటీ. ఏంటమ్మా అది? చార్జ్ డెన్సిటీ. నాకేం కావాలంటే ఆ క్యావిటీలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కావాలి. సో ఒక పాయింట్ పిక్ చేస్తా, ఒక్క నిమిషం ఇలా లైన్కి నేను ఒక ర్యాండమ్ పాయింట్ పిక్ చేస్తా. ఇదిగో ఈ పాయింట్ ఏ, దాన్ని పాయింట్ ఏ అని అందాం. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ, ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ. అది మన ఎయిమ్ అమ్మ. మన ఎయిమ్ ఏంటంటే ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ లొకేషన్ ఏ. ఇది క్వశ్చన్, ఎవరు కంగారు పడద్దు, జస్ట్ క్వశ్చన్. దీనికి కావాల్సిన కాన్సెప్ట్స్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీకు బాడీ విత్ క్యావిటీ ఉందనుకో, మీకు బాడీ విత్ క్యావిటీ ఉంటే ఫిల్ దట్ బాడీ విత్ దట్ క్యావిటీ విచ్ ఈస్ మిస్సింగ్. అంటే ఈ బాడీ ప్లస్ ద క్యావిటీ విచ్ ఈస్ మిస్సింగ్. ఇదే కదా క్యావిటీ, ఇదే కదా సెంటర్. ఆ క్యావిటీని కూడా తీసుకో. సో నువ్వు ఈ క్యావిటీని దీని మీద పెట్టేసావనుకో, అప్పుడు ఏమవుతుందమ్మా? అది కంప్లీట్ బాడీ అవుతుందిగా. నీకు కంప్లీట్ బాడీ యొక్క బిహేవియర్ తెలుసు. సరే నాన్న, ఆ ఏ పాయింట్ మార్క్ చేద్దాం. ఇక్కడ కూడా ఇది ఈ క్యావిటీలో ఇక్కడెక్కడ ఉంది ఏ పాయింట్ మార్క్ చేయి, క్యావిటీలో ఇక్కడెక్కడ ఉందో ఏ పాయింట్ మార్క్ చేయి. అలాగే ఈ సెంటర్ నుండి ఇక్కడెక్కడ ఉండిద్ది ఆ ఏ పాయింట్. నేను ఈ సెంటర్ దగ్గర నుండి, సెంటర్ ఆఫ్ ద కంప్లీట్ స్పియర్ దగ్గర నుండి అది R1 బార్ డిస్టెన్స్లో ఉందని తీసుకుంటా. క్యావిటీ యొక్క సెంటర్ ఉండిద్ది కదా, ఇదిగో ఇది క్యావిటీ యొక్క సెంటర్. క్యావిటీ యొక్క సెంటర్ నుండి ఆ పాయింట్ ఏ అనేది ఏదైతే ఉందో అది R2 బార్ అని తీసుకుంటా. సో మీరు ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, ఎక్కడైనా సరే ఏ చాప్టర్లో అయినా సరే క్యావిటీ వచ్చింది అని అంటే, బాడీ విత్ క్యావిటీ ఉందనంటే ఆ క్యావిటీని ఫిల్ చేసేయి. ఫిల్ చేసేస్తే నీకు కంప్లీట్ బాడీ వస్తుంది. ఇలానేనమ్మా నువ్వు ఏ క్యావిటీ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయాల్సింది. ఇప్పుడు నేను ఫర్దర్గా ముందుకెళ్ళాలి అని అంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఏంటి అని అంటే, మనకు ఒక కంప్లీట్ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సమ్ ఆర్ డిస్టెన్స్, ఒకవేళ మనం తీసుకున్నది దాని డెన్సిటీ రో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఆర్ డిస్టెన్స్ ఎంత అని అనేది మీకు తెలిసి ఉండాలి. ఎంత అని అంటే ఇట్ ఈస్ ρr/3 ε0.
అది మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిన్నటి క్లాస్లో చెప్పా, ఒకవేళ నిన్నటి క్లాస్కి ఎవరైనా లేకుండా ఇదే క్లాస్కి అటెండ్ అయ్యి ఉంటే ప్రస్తుతానికి ఇది యాక్సెప్ట్ చేయండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ యూనిఫామ్లీ చార్జ్ స్పియర్ ఎంత అంటే ρr/3ε0. అయితే ఈ బాడీ వల్ల అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో నాకు తెలియదు, దాన్నే కదా మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో బాడీ విత్ క్యావిటీతో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అట్ లొకేషన్ ఏ నాకు తెలియదు. సరే, అప్పుడు దాన్ని సమ్ ఏ బార్ తీసుకో. బై దిస్ బాడీ, ఈ బాడీ విత్ క్యావిటీ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ దగ్గర క్రియేట్ చేస్తుందంటే నాకు తెలియదు. సరే, ప్లస్ ఇది కంప్లీట్ స్పియర్ కదమ్మా. సో దీని ఛార్జ్ డెన్సిటీ రో అయితే దీని ఛార్జ్ డెన్సిటీ కూడా రో అవ్వాలి, అప్పుడే కదా నీకు కంప్లీట్ బాడీ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ రో వస్తుంది. దీని డెన్సిటీ ఎంత ఉందో దీని డెన్సిటీ కూడా అంతే ఉండాలి, అప్పుడే కదా ఇది కరెక్ట్గా ఫిట్ అయ్యిద్ది. సరే, ఇప్పుడు చెప్పమ్మా, దీని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ρr2/3ε0. ఈ రెండింటిని కలిపితే ఈ బాడీ కదా, మరి ఈ బాడీకి ఎంత నాన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ లొకేషన్ ఏ? ρr1/3ε0. సో ఇప్పుడు మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు బాడీ విత్ క్యావిటీ కనుక్కోవాలని అంటే ఇట్ ఈస్ ρ టైమ్స్ r1 మైనస్ r2. ఒక స్టెప్ స్కిప్ చేశానమ్మా, ఇది ఇటు తీసుకెళ్తే అది నెగిటివ్ అవుతుంది. ఒక్క స్టెప్ స్కిప్ చేశా, ఇది వచ్చింది కదా. అయితే ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ నాన్న, ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. ఒక్క నిమిషం, r1 మైనస్ r2 వచ్చిందిగా. ఒక్కసారి కొంచెం పెద్దగా గీసి అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనకి పాయింట్ ఏ ఉంది, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద క్యావిటీ. ఈ డిస్టెన్స్ ఏమో r1, ఇదేమో r2. ఇది నువ్వు డిస్టెన్స్ బిట్వీన్ ద క్యావిటీ అండ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ d బార్ అని తీసుకో. వాట్ ఈస్ d బార్? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. ఏం సెంటర్స్ అమ్మా? సెంటర్ ఆఫ్ ద కంప్లీట్ స్పియర్ అండ్ సెంటర్ ఆఫ్ ద క్యావిటీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు d బార్ అని తీసుకో. అమ్మ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ d బార్ ప్లస్ r2 ఏమవ్వాలి? r1 అవ్వాలి. దిస్ ప్లస్ దిస్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ ఫ్రమ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్. అంటే r1 ఈజ్ ఈక్వల్ టు d బార్ ప్లస్ r2. అంటే d బార్ యొక్క వాల్యూ ఎంత? ఇట్ ఈస్ r1 మైనస్ r2. ఒక్కసారి మనం వెనక్కి వెళదాం. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? ρ టైమ్స్ r1 మైనస్ r2/3ε0. సరే, ρ టైమ్స్ r1 మైనస్ r2 ఏమని రాయొచ్చు? ρd/3ε0. ఏమొచ్చిందో తెలుసా? కాన్స్టెంట్. ఎందుకు? అరే d కాన్స్టెంట్ కదా, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కాన్స్టెంట్ కదా. అంటే నువ్వు ఏ పాయింట్ అయినా తీసుకో, నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ρd/3ε0. ఆ d అనేది కాన్స్టెంట్. d ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ విచ్ ఈస్ కాన్స్టెంట్. బా, చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ వచ్చింది. ఏంటో తెలుసా? మొత్తం క్యావిటీలో నువ్వు ఏ పాయింట్ అయినా తీసుకో, నువ్వు పాయింట్ ఏ అన్నావు అనుకో, దట్ ఈస్ డిఫైన్డ్ బై r1 r2. నీకు ఇక్కడ ఆన్సర్లు r1 r2 ఉన్నాయా? లేదు. దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? d మీద డిపెండ్ అయ్యింది. అంటే నువ్వు ఏ పాయింట్ అన్నా పిక్ చేసుకో క్యావిటీలో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ρd/3ε0 అంటే కాన్స్టెంట్. ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ కాన్స్టెంట్ కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చింది? కాన్స్టెంట్, ఆర్ యూ కెన్ సే ఇట్ టు బి యూనిఫామ్. అండ్ దాని డైరెక్షన్ ఏంటమ్మా? డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ d బార్. ఏంటి d బార్ డైరెక్షన్? ఇలాగా. సో నువ్వు ఏదైతే క్యావిటీ గురించి మాట్లాడుతున్నావో ఆ క్యావిటీలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది
కాన్స్టెంట్. ఎలా ఉంది ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డీ బార్ ఎలా ఉంది నీకు? ఇలా ఉంది. సో ప్రతి చోట నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇలా ఉంది. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ రీజన్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రో డి బై 3ε0. చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ జేఈ అడ్వాన్స్లో అడిగారమ్మా. జేఈ అడ్వాన్స్లో ఏమడిగారో తెలుసా? ఏదో ఒక పాయింట్ తీసుకున్నారు ఆ క్యావిటీలో, ఏదో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంటా కాదా లేదా యూనిఫామా కాదా అని అడిగారు. యూనిఫామ్. నువ్వు ఏదైనా బాడీ తీసుకొని అందులో క్యావిటీ ఉందనుకో, ఆ క్యావిటీలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ స్పియర్. హర్ష నువ్వు డ్రాపరా లేకపోతే నువ్వు 11th ఉన్నావా? నువ్వు 11th ఉంటే రేపటి కోసంలో ఐఐటి లెవెల్లో ఒక సిరీస్ జరుగుతుంది. ఆ రేపటి కోసం సిరీస్ ఫాలో అవ్వు. ఆ రేపటి కోసం సిరీస్లో నేను బేసిక్ మ్యాథమెటిక్స్ని మొదలెట్టి నేను ఈరోజు మోషన్ ఇన్ ప్లేన్ వరకు కంప్లీట్ చేశా. అంటే మోషన్ ఇన్ 1D అయిపోయింది, మోషన్ ఇన్ 2D అయిపోయింది, అండ్ బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా అయిపోయింది. హై వెయిటేజ్ చాప్టర్స్ మీద చేస్తానమ్మా. హై వెయిటేజ్ చాప్టర్స్ మీద చేస్తాను. నెక్స్ట్ వీక్లో చేస్తాను. అది హై వెయిటేజ్ చాప్టర్స్ చేస్తాను. అండ్ ఫిజిక్స్ ఎలా చదవాలి ఫర్ డ్రాపర్స్ అని అది కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ అజ్మీరా శారద, సార్ ఐ వాంట్ టాప్ 10 టాపిక్స్ ఫర్ జేఈ 2025. ఇస్తానమ్మా. హై వెయిటేజ్ చేసినప్పుడు ఇస్తాను అవన్నీ. సరే, ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. కానీ మీకు కావాల్సింది ఏంటి అని అంటే క్యావిటీ క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలి అని అంటే బాడీ విత్ క్యావిటీ ప్లస్ క్యావిటీ తీసుకుంటే కంప్లీట్ బాడీ అయింది. నీకు బాడీ విత్ క్యావిటీ వల్ల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో తెలియదు, ఎందుకంటే ఆ షేప్కి నీకు తెలియదు. కానీ ఈ షేప్కి తెలుసు, ఈ షేప్కి తెలుసు, ఎందుకంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్ స్పియర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్పియర్. ఓకే, ఈ క్వశ్చన్ మీ హోంవర్క్. ఏమడిగాడు నాన్న? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ బి రేషియో అడిగాడు. అంటే 2 సార్లు నువ్వు నేను చెప్పిన కాన్సెప్ట్ వాడాలి. వీడేమడుగుతున్నాడు? బాడీ విత్ క్యావిటీ ఏదైతే ఉందో ఆ బాడీ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ దగ్గర ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, బి దగ్గర ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఏ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తానా? బి మీకు వదిలిపెడతాను. రైట్? నేను ఏ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాను, బి మీకు వదిలిపెడతాను యాజ్ ఏ హోంవర్క్. బాడీ విత్ క్యావిటీని ఎలా సాల్వ్ చేయాలి నాన్న? క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ R విచ్ క్యారీస్ ఏ యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ రో ఇఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ R/2 ఈస్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ షోన్. ఇదిగో ఇక్కడ నుండి అంట స్పియర్ ఆఫ్ R/2 తీసేసాడు బయటికి. రేషియో EA bar by EB bar of magnitude of electric field EA and EB respectively at points A and B due to the remaining portion is. డ్యూ టు రిమైనింగ్ పోర్షన్ అంటే ఇది తీసేసిన తర్వాత ఏదైతే బాడీ ఉందో దానివల్ల ఏ పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, బి పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, 2 క్యాలిక్యులేట్ చేసి దాని రేషియో కనుక్కోమన్నాడు. ఏ సంవత్సరం నాన్న? 2020, 2020, 2021 టఫెస్ట్, 2022 డిఫికల్ట్, 2023, 2024 జేఈ మెయిన్స్ ఈజీ. అందుకనే ఆ క్వశ్చన్ పిక్ చేసుకున్నా. ఓకే, ఏ క్యావిటీ క్వశ్చన్ అయినా సరే ఎలా సాల్వ్ చేయాలని మీకు చెప్పాను కదా ఎలా సాల్వ్ చేయాలో. టేక్ ద బాడీ అండ్ ద క్యావిటీ. బాడీ విత్ క్యావిటీ ప్లస్ ద క్యావిటీ సో నేను క్యావిటీని కూడా తీసుకుంటున్నాను కదా అంటే ఛార్జ్ ఉంటుంది. సో ఏదైతే మిస్ అయిందో ఆ ఛార్జ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకో, అప్పుడు అది కంప్లీట్ స్పియర్ అవుతుందిగా. అదేగా నేను మీకు ఇచ్చిన లాజిక్. సో ఎప్పుడైనా సరే నువ్వు బాడీస్ విత్ క్యావిటీ డీల్ చేయాలంటే దిస్ ఈజ్ ద లాజిక్. ఓకే, పాయింట్ ఏ ఎక్కడుందమ్మా? పాయింట్ ఏ ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర ఉంది. సరే గీద్దాం, సెంటర్ దగ్గర ఉండిద్ది.
అప్పుడు ఆబ్వియస్గా ఇది కదా పాయింటే, ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ పెట్టావు అనుకో, దాని బాటమ్ ఏని టచ్ అయ్యిద్ది. ఇది కదా పాయింటే. సరే నాన్న, సరే ఇప్పుడు చూడు, ఈ స్పియర్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఎంత డిస్టెన్స్లో ఉంది నాన్న? r/2 డిస్టెన్స్లో ఉంది. ఎందుకు? ఒక్కసారి చూడు, ఇదిగో వీడే మెన్షన్ చేశాడు, దీని యొక్క రేడియస్ ఎంత అంటే r/2. సో క్యావిటీ యొక్క రేడియస్ ఎంత అంటే r/2. ఓకే, బాడీ విత్ క్యావిటీ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసేది ఏ దగ్గర? నాకు తెలియదు, ఐ డోంట్ నో, నాకు తెలీదు, అదే క్యాలిక్యులేట్ చేయాలి మనం. అయితే ఈ క్యావిటీ ఏదైతే ఉందో అది ఏ దగ్గర ఎంత క్రియేట్ చేసిద్దో నాకు తెలుసు. ఎందుకు? నీకు ఒక కంప్లీట్ స్పియర్ ఉండి దాని యొక్క డెన్సిటీ రో అని తెలిస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఆర్ డిస్టెన్స్ ఎంత అంటే అది ρr/3ε0. సో ఎస్, నీకు ఒక స్పియర్ ఉంది ఆఫ్ డెన్సిటీ రో, ఈ స్పియర్ యొక్క డెన్సిటీ కూడా రోనే, దీని రేడియస్ ఏమో R, దీని రేడియస్ ఏమో R/2. సో దీనివల్ల ఇక్కడ ఎంత ఉండిద్ది నాన్న? దీనివల్ల కిందకు ఉంటుంది ఎంత? రో డిస్టెన్స్ ఎంతమ్మా సెంటర్ నుండి? R/2. ఎందుకు? ρr/3ε0 వాడాలి కదా, వేర్ స్మాల్ r ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఇదిగో సెంటర్ ఆఫ్ ద స్పియర్ నుండి ఎంత డిస్టెన్స్లో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు? R/2 డిస్టెన్స్లో. 3ε0 షుడ్ బి ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేటెడ్ బై దిస్. అరే, ఈ కంప్లీట్ స్పియర్కి పాయింట్ ఏమైందిరా? ఎగ్జాక్ట్ సెంటర్ అయింది. అంటే అప్పుడు ఆర్ వాల్యూ ఎంతమ్మా? 0. r ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ కదా. నీకు ఒక కంప్లీట్ స్పియర్ ఉండి ఒక r డిస్టెన్స్లో ఉన్న పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ నుండి r డిస్టెన్స్లో ఉన్న పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ρr/3ε0. నువ్వు తీసుకున్న పాయింట్ సెంటరే అయిపోయింది అనుకో, సెంటర్ నుండి సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉండిద్దిరా? 0. అప్పుడు వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ρ × 0/3ε0. ఇప్పుడు చెప్పమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, డైరెక్షన్ కూడా ఇద్దాం. పాజిటివ్ ఛార్జ్ కదా, పాజిటివ్ ఛార్జ్ నుండి డైరెక్షన్ ఎలా ఉండిద్దమ్మా? అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ హియర్ ఈజ్ కిందకి -j. నేను y పైకి తీసుకుంటా, x హారిజాంటల్ తీసుకుంటా, వర్టికల్ y. సో కిందకు ఉంది కాబట్టి దాన్ని -j రాస్తున్నా. సరే, వాట్ ఈజ్ EA అమ్మా? వాట్ ఈజ్ EA? ఇట్స్ రో టైమ్స్ r/6ε0 j cap. ఇంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బాడీ విత్ క్యావిటీ క్రియేట్ చేస్తుంది అట్ లొకేషనే. సేమ్ రూల్ మీరు బీకి కూడా వాడచ్చు. నేచర్ విషింగ్ యూ ఏ స్ప్లెండెడ్ ఈవినింగ్ 2. వీడియో సరిగా లేదు సారా. అరే వీడియో బాగుందా బాగాలేదా? మా క్లారిటీ ఇవ్వండి ఒకసారి. వీడియో ఎలా ఉందో ఒకసారి క్లారిటీ ఇవ్వండి అమ్మా. వీడియో క్లియర్గానే ఉందా? ఓకే, శ్రీశాంత్ వచ్చేసావా? బాగుందంట. అయితే బి పాయింట్ అనేది మీకు హోంవర్క్. ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చెప్పాగా, తప్పదు. కొన్ని డిఫికల్టీ కూడా మనం సాల్వ్ చేయాలి. ఎందుకనంటే చెప్పా కదా, కర్మగాలి 2020 లాగా లేదా 2021 లాగా పేపర్ వచ్చిందనుకో ఎలాగా? సో కష్టం అనుకున్నప్పుడు వదిలేశారనుకో, అప్పుడే నీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ లేదు. కష్టంగా ఉన్నప్పుడే వదిలిపెట్టకుండా కూర్చొని దాన్ని చేస్తే దెన్ యూ విల్ బీ ఇన్ IIT ఆర్ ఇన్ NIT ఆర్ ఇన్ గుడ్ MCET కాలేజెస్. గుర్తుపెట్టుకో. సరే, ఫీల్డ్ డ్యూ టు నాన్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. నేను ఇప్పుడు ఒక జనరలైజ్డ్ ఒకటి చేయబోతున్నాను. ఆ జనరలైజ్డ్ దాన్ని మీరు చాలా చోట్ల వాడచ్చు. నేను స్పియర్కి చేస్తానమ్మా, ఎక్కువ స్పియర్ మీద అడుగుతారు కాబట్టి స్పియర్ తీసుకుంటున్నాను. అయితే నేను తీసుకున్న స్పియర్ ఏదైతే ఉందో దాని యొక్క ఛార్జ్ డెన్సిటీ అనేది ప్రపోర్షనల్ టు r⁴n, వేర్ r ఈజ్
రేడియల్ డిస్టెన్స్. సార్ ఏంటి సార్ ఈ రేడియల్ డిస్టెన్స్? రేడియల్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. ఓకే, ఆ ప్రపోర్షనాలిటీని నేను ఒక కాన్స్టెంట్ సితో రిప్లేస్ చేస్తాను నాన్న. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు స్పియర్ తీసుకో, స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ తీసుకో. అయితే నువ్వు ఎట్ సెంటర్, ఎగ్జాక్ట్గా ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ అన్నావు అనుకో, అప్పుడు స్మాల్ ఆర్ వాల్యూ ఎంతమ్మా? స్మాల్ ఆర్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. నువ్వు నుంచుందే సెంటర్ దగ్గర అనుకో, అప్పుడు స్మాల్ ఆర్ వాల్యూ ఎంత? 0. అప్పుడు అక్కడ డెన్సిటీ ఎంత? అక్కడ డెన్సిటీ ఎంత అంటే C ఇంటూ 0 టు ద పవర్ n. అక్కడ డెన్సిటీ ఎంత? 0. అంటే దెర్ ఈజ్ నో ఛార్జ్. డెన్సిటీ 0 అయితే దెర్ ఈజ్ నో ఛార్జ్. సో నేను ఒక స్పియర్ క్రియేట్ చేస్తున్నా, ఆ స్పియర్ని క్రియేట్ చేసేటప్పుడు సెంటర్ దగ్గర ఏమి ఛార్జ్ పెట్టట్లా. అప్పుడు ఎట్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R బై 2. అక్కడ ఎంతమ్మా డెన్సిటీ? అక్కడ ఎంత అంటే ఇంత. ఎస్, నేను స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు R బై 2 అంటే నేను ఇదిగో ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా ఎంత డిస్టెన్స్లో ఉంటాయమ్మా? R బై 2 డిస్టెన్స్లో ఉంటాయి. అక్కడ ఎలా పెడుతున్నాను నేను ఛార్జ్? ఇదిగో ఇంత డెన్సిటీతో పెడుతున్నా, ఇంత డెన్సిటీతో. సో నాకు అర్థమవుతుంది ఏంటనంటే, నేను ఈ సెంటర్ నుండి దూరంగా వెళ్ళే కొద్దీ, డెన్సిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే నేను దూరంగా వెళ్ళే కొద్దీ ఎక్కువ ఛార్జ్ పెడుతున్నా. సెంటర్ దగ్గర అసలు ఏం ఛార్జ్ పెట్టలా, సెంటర్ నుండి దూరం వెళ్ళే కొద్దీ నేను ఎక్కువ ఛార్జ్ పెట్టుకుంటూ వెళ్తున్నా. అలా పెట్టుకుంటూ నేను ఒక స్పియర్ ఫామ్ చేశా. దీనివల్ల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో కనుక్కోవాలి. అది మన ఎయిమ్. ఇప్పుడు నేను స్పియర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశానో అర్థమైందిగా మీకు. ఇప్పుడు ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తా. నాకు ఫీల్డ్ ఎట్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ కావాలి నాన్న. నాకు ఫీల్డ్ ఎట్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సర్కిల్ గీస్తా. ఒక క్లోజ్ సర్కిల్ కాదు, ఒక క్లోజ్ స్పియర్ తీసుకుంటా. ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఎక్స్ తీసుకుంటా. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, నేను తీసుకున్నది పాజిటివ్ ఛార్జ్ అని అనుకుంటున్నా. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్ ఉండాలి, అవే ఫ్రమ్ ఇట్. అమ్మ మనకి గాస్లా ఏం చెప్తుంది నాన్న? ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ఏ క్లోజ్డ్ ఏరియా ఈజ్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద ఏరియా డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. ఇదే కదా గాస్లా చెప్పేది. ఫ్లక్స్, ఇదిగో నేను ఈ బ్లూ ఏరియా తీసుకున్నానే, ఆ బ్లూ ఏరియా ఏదైతే ఉందో దట్ ఈజ్ మై క్లోజ్డ్ ఏరియా. ఆ క్లోజ్డ్ ఏరియా మీద నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని అంటే, నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. సో హౌ మచ్ ఫ్లక్స్ ఈజ్ అసోసియేటెడ్ ఫర్ దిస్ ఏరియా అని అంటే, గాస్లా ఏం చెప్తుందనంటే, నువ్వు ఏ క్లోజ్డ్ ఏరియానా తీసుకో, ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ దాట్ క్లోజ్డ్ ఏరియా ఎంత అంటే చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఎంత అయితే చార్జ్ ఎన్క్లోజ్ అయిందో. ఫ్లక్స్ ఏంటమ్మా? ఈ ఇంటూ ఏరియా కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా ఎంతమ్మా? నువ్వు తీసుకున్న స్పియర్ యొక్క రేడియస్ ఎంత? ఎక్స్. మరి దాని సర్ఫేస్ ఏరియా ఎంత? 4πx² కదా. 4πx² ఈస్ చార్జ్ ఎన్క్లోజ్డ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. సార్ మీరు ఇంటిగ్రేషన్ అన్నారు, అసలు ఇంతవరకు ఇంటిగ్రేషన్ చెప్పలేదు సార్.
వస్తున్నా. నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో తెలియాలి అని అంటే నాకు ఎంత ఛార్జ్ లోపల ఉందో తెలియాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో తెలియాలి అని అంటే నాకు ఎంత ఛార్జ్ ఉందో తెలియాలి. టు ఫైండ్ ఆర్ ఫర్ ఫైండింగ్ E at x distance we need to know how much charge is enclosed in this sphere of radius x. ఇందులో ఎంత ఛార్జ్ ఎన్క్లోజ్ అయ్యిందో తెలియాలి. అదే ఒకవేళ డెన్సిటీ కాన్స్టెంట్ అనుకో, డెన్సిటీ ఇంటూ ఈ వాల్యూమ్ మొత్తం వేసేయచ్చు. ఎంతమ్మా వాల్యూమ్ ఆఫ్ దిస్ స్పియర్? 4/3 π x క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 π r క్యూబ్. మనం తీసుకుంటున్న ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అంటే x కాబట్టి 4/3 π x క్యూబ్ అని రాసేయచ్చు ఒకవేళ డెన్సిటీ కాన్స్టెంట్ ఇచ్చుంటే. కానీ డెన్సిటీ కాన్స్టెంటా? కాదు, డెన్సిటీ ఈజ్ నాట్ కాన్స్టెంట్. సార్ మరి అప్పుడు ఏం చేయాలి సార్? అక్కడే మీకు ఇంటిగ్రేషన్ వస్తుందమ్మా, అక్కడే మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది. ఓకే, నౌ వీ నీడ్ టు ఫైండ్ చార్జ్ ఎన్క్లోజ్డ్. నౌ వీ నీడ్ టు ఫైండ్ చార్జ్ ఎన్క్లోజ్డ్. సరే గీద్దాం. ఏంటిదమ్మా మనం మాట్లాడే స్పియర్? ఇదిగో ఈ స్పియర్, దానిలో ఎంత ఉందో క్యాలిక్యులేట్ చెయ్యాలి. ఈ బ్లూ దానిలో ఎంత ఛార్జ్ ఉందో క్యాలిక్యులేట్ చెయ్యాలి. అయితే రో ఏమని ఇచ్చాడమ్మా? CR⁴n. డెన్సిటీ అనేదంట ఇలా ఉందంట, అలా వేరీ అవుతుంది. అయితే నేనేం చేస్తానంటే R డిస్టెన్స్లో ఉన్న అన్ని పాయింట్స్ని గీస్తానా? R డిస్టెన్స్లో ఉన్న అన్ని పాయింట్స్ని గీస్తా. ఆ అన్ని పాయింట్స్కి డెన్సిటీ సేమ్ ఉండిద్దా? ఉండదా? ఉండిద్ది. ఎందుకు? ఆ అన్ని పాయింట్స్ R డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి, ఈ అన్ని పాయింట్స్ R డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ అన్ని పాయింట్స్కి ఇదే డెన్సిటీ ఉంటుంది. అయితే అక్కడ నుండి నేను R+dr వెళ్తానమ్మా. మీకు అర్థం కావడానికి పెద్దగా గీస్తున్నా. R+dr కదులుతా. dr అంటే వెరీ స్మాల్ చేంజ్ ఇన్ r. అంటే మీకు అర్థం కావాలంటే r నేను 1 సెంటీమీటర్ తీసుకున్నాను అనుకో, R+dr అంతా అంటే 1.0000000000000000001 సెంటీమీటర్. ఇంకోసారి చెప్తున్నా, rని నేను 1 సెంటీమీటర్ తీసుకున్నానంటే R+dr ఎంత అంటే 1.00000000001 సెంటీమీటర్. అంటే ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి సమయంలో అవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కావడానికి నేను ఇంత దూరంగా గీశాను. కానీ యాక్చువల్గా ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి. అవి రెండు చాలా దగ్గరగా ఉంటే మోర్ ఆర్ లెస్ ఈ ఛార్జ్ ఏదైతే ఉందో, నేను ఏదైతే ఛార్జ్ గీస్తున్నానో ఇక్కడ, ఈ ఛార్జ్ అంతా మోర్ ఆర్ లెస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నట్టమ్మా? 1 సెంటీమీటరు. ఆ బయటదేమో 1.0000001 సెంటీమీటరు. అంటే ఇక్కడ ఉన్న ఛార్జ్ ఏదైతే ఉందో ఈ ఛార్జ్ అంతా మోర్ ఆర్ లెస్ ఎంత డిస్టెన్స్లో ఉంది? R డిస్టెన్స్లో ఉంది. అయితే ఇక్కడ ఎంత ఛార్జ్ ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఛార్జ్ నేను dq తీసుకుంటా. ఎందుకు? చాలా తక్కువ ఛార్జ్. మనం మాట్లాడుతుంది చాలా తక్కువ థిక్నెస్ కాబట్టి అందులో ఉండే ఛార్జ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు తక్కువల గురించి మాట్లాడాలో d అనే పదం వాడాలి. dq అని చూసావనుకో వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. dr చూసావనుకో వెరీ స్మాల్ చేంజ్ ఇన్ r. dx చూసావనుకో వెరీ స్మాల్ చేంజ్ ఇన్ x. dy చూసావనుకో వెరీ స్మాల్ చేంజ్ ఇన్ y. శ్రీకర్ నమస్కార్. ఓకే, మరి dq ఎంత అంటే అమ్మా, ఇప్పుడు నాకు ఒక స్పియర్ ఉంది, దాని రేడియస్ ఎంత? రఫ్గా r. సో దాని ఏరియా ఎంత? 4πr². అయితే ఆ స్పియర్కి ఎంత థిక్నెస్ ఉంది?
ఇది ఆరు, బయటదేమో ఆర్ ప్లస్ డిఆర్. అప్పుడు దాని థిక్నెస్ ఎంత? డిఆర్ కదా. ఇన్నర్దేమో ఆరు, అవుటర్దేమో ఆర్ ప్లస్ డిఆర్. అప్పుడు ఆటోమేటిక్గా దాని థిక్నెస్ ఎంత అని అంటే డిఆర్. సో ఇది వాల్యూమ్ అమ్మ. ఏదైతే షేడెడ్ గ్రీన్ సెక్షన్ ఉందో ఆ షేడెడ్ గ్రీన్ సెక్షన్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే ఇది. ఏరియా ఇంటూ థిక్నెస్ గివ్స్ యూ వాల్యూమ్. ఏరియా ఇంటూ థిక్నెస్. దీని సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 4πr². దాని థిక్నెస్ ఎంత అంటే డిఆర్. సో దాని వాల్యూమ్ 4πr² డిఆర్. ఆ వాల్యూమ్ని నువ్వు డెన్సిటీకి మల్టిప్లై చేస్తే నీకు అందులో ఉన్న ఛార్జ్ వస్తుంది కదా. ఎవరికైనా అర్థం కాలేదా? ఒక్కసారి ఒక 1 minute వెనక్కి వెళ్ళండి, లేదా 2 minutes వెనక్కి వెళ్ళండి, మళ్ళీ వినండి. అర్థం కాకపోతే నన్ను అడగండి, సరేనమ్మా? ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటనంటే మనం ఆ బ్లూ స్పియర్ ఏదైతే ఉందో ఎక్స్ రేడియస్ది గీద్దాం. నేను ఏదైతే ఒకదాని గురించి మాట్లాడుతున్నానో అది యాక్చువల్గా ఎలా ఉంటుంది. ఆ థిక్నెస్ ఉందే, నేను గీసిన ఆ లైన్ యొక్క థిక్నెస్ అది చాలా తక్కువ. మీకు అర్థం కావడానికి నేను కొంచెం పెద్దగా గీసి చూపించాను, బట్ అది థిక్నెస్ చాలా తక్కువ. అలాగమ్మా, అలా నీకు చాలానే ఉన్నాయిగా. ఇదిగో ఇది 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 అలా నీకు చాలానే ఉన్నాయిగా. ఆ అన్ని ఛార్జెస్ని నువ్వు యాడ్ చేసుకుంటూ వెళ్ళావనుకో, నీకు అప్పుడు టోటల్ ఛార్జ్ టిల్ ఎక్స్ వచ్చేస్తుంది కదా. యాడింగ్ని మనం ఏమని మాట్లాడతాం? ఎప్పుడైనా సరే నువ్వు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఆ యాడింగ్నే, ఆ ప్రాసెస్ ఆఫ్ యాడింగ్నే ఇంటిగ్రేషన్ అని అంటాం. టు గెట్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్. ఎంత ఛార్జ్ ఎన్క్లోజ్ అయ్యింది అని అంటే, ఏదైతే నీకు డీక్యూ ఛార్జ్ వచ్చిందో ఆ డీక్యూ ఛార్జెస్ అన్నిటినీ యాడ్ చేయి. ఎక్కడి నుండి ఎక్కడికి? 0 రేడియస్ నుండి ఎక్స్ రేడియస్ వరకు యాడ్ చేయి. ఇదిగో చూడు, 0 రేడియస్ నుండి ఎక్స్ రేడియస్ వరకు ఉన్న డీక్యూలు మొత్తం యాడ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద టోటల్ ఛార్జ్ అప్ టు ఎక్స్. సో యూ హ్యావ్ టు యాడ్ అప్ ఆల్ ద స్మాల్ charges which are present from where? From 0 to x. ఆ dq ఏంటి? రో is CR to the power n. అమ్మ 4π ఉంది, ఓకేనా అన్న? ఇదిగో 4πr² ఇంటూ dr. రో ఏంటమ్మా? CR to the power n. సో అప్పుడు నేను 4πc అనేది కాన్స్టెంట్ బయటికి తీసేయచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ r to the power n+2 ఇంటూ dr. ఎక్కడ వరకు కావాలి? ఛార్జ్ ఎన్క్లోజ్ ఇన్ ఎక్స్. లిమిట్స్ ఏంటి? 0 to x. నాకు ఛార్జ్ 0 దగ్గర నుండి ఎక్స్ వరకు ఎంత ఉందో అదంతా యాడ్ చేసేయాలి. అప్పుడు నాకు టోటల్ ఛార్జ్ ఇన్సైడ్ దట్ స్పియర్ వస్తుంది. అందుకే ఇంటిగ్రేషన్ లిమిట్ 0 to x. సరేనమ్మా, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్? 4πc r to the power n+2 + 1. గుర్తుందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఏంటి? x పవర్ n+1 బై n+1. సో ఇక్కడ ఎవడున్నాడు? n+2 ఉన్నాడు, దానికి +1 యాడ్ చేయి, డినామినేటర్లో కూడా +1 రాయి. n+2 + 1 లిమిట్స్ పెట్టు. సో నువ్వు అల్టిమేట్గా ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఎంత అంటే ఇట్ ఈస్ 4πc ఇంటూ x to the power n+3 బై n+3. అయిపోయిందిరా. ఇదేనమ్మా నేను చెప్పిన ఇంటిగ్రేషన్ పార్ట్. అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ అర్థమైతే ఇంక అయిపోయింది. ఇంక ఎలక్ట్రోస్టాటిక్స్లో మీకు ఎప్పుడైనా సరే టఫ్ క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఈ పార్ట్ని టచ్ చేస్తున్నాడు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పార్ట్ నేను ఏదైతే చేశానో అది మళ్ళీ రిపీట్ అయిద్దమ్మా. ఎన్నిసార్లు టఫ్ క్వశ్చన్ అడగాలనుకుంటే అన్నిసార్లు దీన్నే టచ్ చేస్తాడు. సేమ్ ప్రాసెస్, కాకపోతే డెన్సిటీ మారుస్తాడు. నేను డెన్సిటీ ఏం తీసుకున్నా నాన్న? నేను డెన్సిటీ CR to the power n తీసుకున్నా. వాడు వేరే డెన్సిటీలు తీసుకుంటాడు, కానీ ప్రాసెస్ మాత్రం సేమ్. డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చిందా? అది డెఫినెట్గా ఎలక్ట్రోస్టాటిక్స్లో ఈ పార్ట్లో ఉండి రావడానికి హయ్యెస్ట్ ప్రాబబిలిటీ ఉంది. జాహ్నవి క్లియర్, శ్రీశాంత్ క్లియర్, వెరీ గుడ్ అమ్మా. నోట్స్ ఎప్పుడు రాయాలో కాన్సెప్ట్ మధ్య చెప్పండి సారా.
నోట్స్ ఎప్పుడు రావాలోనా? అమ్మా సరిగ్గా టైప్ చేయలేదు, అర్థం కాలేదు మిస్టర్ శివ. సరే, చార్జ్ ఎన్క్లోజ్డ్ వచ్చింది. మనం వెనక్కి వెళ్దాం. ఈ ఇంటూ 4πx² ఈజ్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. రాసేయి. ఈ ఇంటూ 4πx² ఏంటి నాన్న? ఈజ్ చార్జ్ ఎన్క్లోజ్డ్. చార్జ్ ఎన్క్లోజ్డ్ అంతా 4πc ఇంటూ x⁻n+3 బై n+3 డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. నేనేం వాడా? ఇదిగో ఇది. ఈ ఇంటూ 4πx² ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఆ చార్జ్ ఎన్క్లోజ్డ్ని పెట్టా. 4π కొట్టుకుపోతాయి. ఇక్కడ x² ఉంది, ఇక్కడేమో x⁻n+3 ఉంది. సో అల్టిమేట్గా ఏమొస్తుందమ్మా? c/n+3 ఇంటూ ఎప్సిలాన్ నాట్ x⁻n+1. బా, ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోగలిగితే మీకు వేరియబుల్ డెన్సిటీ క్వశ్చన్లు కానీ టచ్ చేశాడు అనుకో, ఈ రిజల్ట్ని వాడేసి ఆన్సర్ తెప్పియచ్చు. ఒకటి గమనించారా? డెన్సిటీ నీకు ప్రపోర్షనల్ టు x⁻n అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రపోర్షనల్ టు x⁻n+1. ఒక పవర్ ఎక్స్ట్రా ఉంది. గమనించారా లేదా? డెన్సిటీ r⁻n తీసుకున్నాను అనుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ r⁻n+1. డెన్సిటీ ప్రపోర్షనల్ టు x⁻n తీసుకున్నాను అనుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రపోర్షనల్ టు x⁻n+1, వేర్ x ఈజ్ వాట్? డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ at x distance from the center. Ayyappa Bhajana videos. If I start learning now, can I crack JEE? Yes. Sir, rho is equal to cm how సారా? అర్థం కాలేదు నాన్న. రో ఈజ్ ఈక్వల్ టు cm అర్థం కాలేదమ్మా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అది నేను ఇచ్చాను నాన్న. cm కాదు నాన్న, అది cr నాన్న. ఇది నేను ఇచ్చాను, క్వశ్చన్లో ఇస్తాడు ఇది. దిస్ ఈజ్ గివెన్ బై మీ. అలాంటి స్పియర్ నేను తీసుకున్నాను. రో ఈజ్ ఈక్వల్ టు cr⁻n ఉందే, అది నేను తీసుకున్నాను. దట్ ఈజ్ ఎ గివెన్ డేటా. సరేనమ్మా, ఇప్పుడు ఇదిగో దీని ద్వారా ఎంత కాన్సెప్ట్లు కవర్ అవుతాయో తెలుసా? ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. యూ ట్రై టు మెమరైజ్ దిస్. ఏ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. డెన్సిటీ కానీ పవర్ n ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పవర్ n+1. గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు అమ్మా దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. నా ఇంటెన్షన్ ఏంటనంటే, ఇప్పుడు డెన్సిటీ అనేది కాన్స్టెంట్ అనుకో, అంటే డిపెండ్ అవ్వదన్నమాట ఎక్స్ మీద. ఇట్స్ ఏ కాన్స్టెంట్. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు x⁻0+1. ఒకవేళ డెన్సిటీ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ మీద 1తో డిపెండ్ అయింది అనుకో, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రపోర్షనల్ టు 1+1. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ప్రపోర్షనల్ టు x². ఒకవేళ డెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనుకో, అప్పుడు తెలుసా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది? కాన్స్టెంట్. ఒకవేళ నేను తీసుకున్న స్పియర్ యొక్క డెన్సిటీ కానీ ఇలా చేంజ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ దట్ స్పియర్ విల్ బీ కాన్స్టెంట్. ఒక బ్యూటిఫుల్ రిజల్ట్. నా ఒపీనియన్ అయితే దీంతో పాటు దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. రైట్? దీంతో పాటు దీన్ని గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. కానీ 99% ఆఫ్ ద టైమ్స్ ఇది యూజ్ అవుతుంది. అట్లీస్ట్ మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలరు. ఓకే, ఈ అబ్జర్వేషన్ బాగుందా తల్లి? అర్థమైందా మీకు? రో ఇఫ్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు x⁻n, దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 పవర్ ఎక్స్ట్రా ఉండిద్దమ్మా డెన్సిటీ దాంతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి. సరే, ఎక్కడ అప్లై చేస్తాం సార్? ఇక్కడ అప్లై చేయ మరి. అయ్యో సార్,
మీరు ఇచ్చిన డెన్సిటీ చాలా బాగుంది సార్, వీడి ఇచ్చిన డెన్సిటీ చాలా చండాలంగా ఉంది సార్, చాలా పెద్దగా ఉంది సార్, చాలా పెద్దగా ఉంది సార్, మీరు ఇచ్చింది చాలా చక్కగా ఉంది, ఇదేమో చండాలంగా ఉంది. అప్రోచ్ సేమ్, అప్రోచ్ అనేది సేమ్, గుర్తుపెట్టుకో అమ్మ. ఇంకొకటి, ఇది మాత్రం మీరు, నేను ఇందాక ప్రీవియస్ అప్రోచ్ ఇచ్చానే, ఎలా చెయ్యాలి అని ఇచ్చానే, అలాగే చేయండి అమ్మా. ఇక్కడ ఏంటమ్మా, నేను డెన్సిటీ ఇది ఇచ్చా, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడమ్మా డెన్సిటీ, క్వశ్చన్లో రో ఈజ్ ఈక్వల్ టు రో నాట్ ఇంటూ 3/4 మైనస్ స్మాల్ r/4. రోని మార్చాడు, రో అనే దాన్ని మార్చాడు, కానీ అప్రోచ్ మాత్రం సేమ్. క్యాలిక్యులేషన్స్ నువ్వు సేమ్ చేయాలి, ఆన్సర్ మారుతుంది కానీ చేయాల్సిన విధానం మారదు. అయితే దీనికో షార్ట్ కట్ ఇస్తానమ్మా, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. షార్ట్ కట్ ఇస్తా. ఇదిగో ఇక్కడ నీకు 2 టర్మ్లు ఉన్నాయి కదా, మీరేమో క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పానో అలా చేయడానికి చూడండి. ఇప్పుడు మాత్రం నేను షార్ట్ కట్ ఇస్తాను. ఆ షార్ట్ కట్ ఏంటనంటే ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషన్, ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషన్. ఏంటమ్మా, రోని వాడు రో నాట్ ఇంటూ 3/4 మైనస్ స్మాల్ r/R ఇచ్చాడు. అప్పుడు నేను దాన్ని ఇలా రాయొచ్చుగా, 3/4 రో నాట్ ప్లస్ మైనస్ రో నాట్ ఇంటూ స్మాల్ r/R రాయొచ్చు కదా. వీటిని 2 స్పియర్ల కింద తీసుకో, ఆ 2 స్పియర్స్ని కలుపుతున్నాడు అన్నట్టుగా తీసుకో. యూ కెన్ టేక్ దిస్ యాజ్ స్పియర్ 1, ఇదేమో స్పియర్ 2 తీసుకో. ఈ 2 స్పియర్స్ని కలిపితే మనకు వాడు ఇచ్చిన స్పియర్ వస్తుంది అని అర్థం చేసుకో. ఈ 2 స్పియర్స్ని, ఈ స్పియర్ని కలిపితే వాడు అడుగుతున్న స్పియర్, అలా తీసుకో. 2 స్పియర్ కదా. అయితే అమ్మా, నేను మీకు డెన్సిటీ ఏమని చెప్పా, Cx⁴n ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది, C/n+3 ఇంటూ x⁴n+1, ఇదే కదా వచ్చింది. దాన్ని వాడబోతున్నా. ఇప్పుడు చూడు, స్పియర్ 1 గురించి మాట్లాడుకుందాం. స్పియర్ 1 గురించి మాట్లాడుకుందాం అంటే ఇంటిగ్రేషన్ ఎగ్గొట్టడానికి, ఇంటిగ్రేషన్ స్కిప్ చేయడానికి. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఇంటిగ్రేషన్ స్కిప్ చేయొచ్చు అనేది చూపిస్తున్నా షార్ట్ కట్, కానీ అది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే వచ్చింది మీకు ఆన్సర్, లేకపోతే రాదు మళ్ళీ. ఇది గుర్తుంచుకోవాల్సిందే. అమ్మ చూడు, స్పియర్ 1 డెన్సిటీ ఏంటమ్మా, 3/4 రో నాట్, అసలు ఎక్స్ అనే పదమే లేదు. సో ఈ రెండింటిని కంపేర్ చేయి. రో ఈజ్ ఈక్వల్ టు Cx⁴n, ఇక్కడ అసలు ఎక్సే లేదు అంటే అర్థం ఏంటి, x⁴0 అంటే n ఎంత 0, c ఎంత 3/4 రో నాట్. అంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అంటే 3/4 రో నాట్, c అనేది 3/4 రో నాట్ బై n+3 అమ్మ డినామినేటర్లో. n ఎంత అమ్మా 0 +3 x⁴0+1 అంటే నీకు రో నాట్ బై 4 x రావాలి. ఆ ఎక్స్నే క్వశ్చన్లో ఆర్లని ఇచ్చున్నాడు. ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్దాం నాన్న. ఇక్కడ మీరు ఇంకా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు తెలుసా. చూడు, రో నాట్ బై 4 ఎన్ని క్వశ్చన్స్లో ఉంది, రో నాట్ బై 4 నీకు ఒకే ఒక ఆప్షన్లో ఉంది. చూడు, దీన్ని నువ్వు ఏమని రాయొచ్చమ్మా, రో నాట్ ఇంటూ r/4ε0 ప్లస్ మైనస్ రో నాట్ r²/4ε0 క్యాపిటల్ R. ఇది ఫస్ట్ స్పియర్ వల్ల, ఇది సెకండ్ స్పియర్ వల్ల. ఒకే ఒక్క ఆప్షన్లో నీకు రో నాట్ r/4ε0 ఉంది. అయ్యో ఎప్సిలాన్ మర్చిపోయాను నాన్న, సారీ, ఎప్సిలాన్ మర్చిపోయా. ఏది ఏడు ఇడుగో, C/n+3 ε0 ఇంటూ x⁴n+1, ε0 మర్చిపోయా. సో నీకు ఇక్కడ /ε0 ఉంటుంది. అయిపోయిందిగా. ఈ ఒక్క రిజల్ట్ని కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే
ఈ ఒక్క రిజల్ట్ని కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే వేరియబుల్ డెన్సిటీ క్వశ్చన్స్ అడిగాడు అనుకో, నువ్వు ఇంటిగ్రేషన్ చెయ్యవసరలా, మెజారిటీ ఆఫ్ వేరియబుల్ డెన్సిటీ క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ అయిపోతాయి. సరేనమ్మా, స్పియర్ 2 కూడా చూద్దాం. ఏది స్పియర్ 2? స్పియర్ 2 యొక్క డెన్సిటీ ఇదంట, అంటే రో ఈజ్ మైనస్ రో నాట్ బై ఆర్, ఆర్ టు ద పవర్ 1. దీన్ని కంపేర్ చేయి. ఎక్స్ బదులు ఆర్ ఉంది, సి బదులు మైనస్ రో నాట్ బై ఆర్ ఉంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత రావాలి నాన్న? అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత రావాలి? సి, ఎవడు సి రోల్ ప్లే చేస్తున్నాడు? మైనస్ రో నాట్ బై ఆర్, ఆర్ టు ద పవర్ 1 అంటే ఎన్ ఏంటి? 1, ఎన్ ప్లస్ 3 రాయాలి అంటే 1 ప్లస్ 3 రాయాలి బై ఎప్సిలాన్ నాట్. ఎక్స్ టు ద పవర్ ఎన్ ప్లస్ 1, ఎక్స్ రోల్ ఎవడు ప్లే చేస్తున్నాడు? ఆర్, ఎన్ ఎంత? 1, సో ఆర్ టు ద పవర్ 1 ప్లస్ 1. ఇప్పుడు చెప్పు, మైనస్ రో నాట్ ఆర్ స్క్వేర్ బై 4 క్యాపిటల్ ఆర్ ఎప్సిలాన్ నాట్. ఈ రెండింటిని, ఈ స్పియర్ని కలిపితే మనకి ఇచ్చిన స్పియర్. అప్పుడు ఆన్సర్ ఏంటి నాన్న? రో నాట్ ఎక్స్ బై 4 ఎప్సిలాన్ నాట్ని మైనస్ రో నాట్ ఆర్ స్క్వేర్ బై 4r ఎప్సిలాన్ నాట్ని కలపాలి. ఏ ఆప్షన్లో కలిసి ఉంది? ఈ ఆప్షన్లో కలిసి ఉంది. నేను పూర్తిగా సాల్వ్ చేయకుండానే ఆన్సర్ చెప్పేశా. ఇంటిగ్రేషన్ చేశానా? చెయ్యలా. కానీ ఇంటిగ్రేషన్ చేయకుండా ఉండాలంటే నువ్వు ఏది బట్టి కొట్టాలి? ఇది బట్టి కొట్టాలి. అమ్మా ఇది చాలా చాలా యూస్ఫుల్ అమ్మా. ఎందుకంటే నాకే చిరాకేసింది. నేను వేరియబుల్ డెన్సిటీ క్వశ్చన్లు చేసేటప్పుడు నాకే చిరాకేసేది, ఎన్నిసార్లు చేద్దాం రా ఇంటిగ్రేషన్ అని చిరాకేసేది. అలా ఇంటిగ్రేషన్ ఉన్న ప్రతిసారి నువ్వు ఇది వాడచ్చు, వేరియబుల్ డెన్సిటీ ఉన్న ప్రతిసారి ఇది వాడచ్చు. వైపర్ గేమింగ్ మనకి క్వశ్చన్ వేసాడమ్మా, ఏంటంటే సార్ సెంగేజ్ క్వశ్చన్ సాల్వ్ అవ్వట్లేదు, మీరు చెప్పినప్పుడు కాన్సెప్ట్ అర్థం అవుతుంది, ఎలా సార్ ఏం చేయాలి? అదేనమ్మా, నీకు ఒక మంచి టీచర్ ఉండడం వల్ల కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, రైట్? క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నీకు డిఫికల్టీ వస్తుంది. ఎందుకు? ఒక టీచర్ ఆన్సర్ ఒక టీచర్ ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా నీట్గా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో నీకు ఒక 10 to 20% అర్థమైద్ది. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మిగతా 80% అర్థమైద్ది. సో నీకు క్వశ్చన్ రాలేదనుకో, కాసేపు ట్రై చేయి, ఒక 5 minutes ట్రై చేయి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. అలా నువ్వు 10 questions సాల్వ్ చేసావు, అందులో నీకు 9 questions రాలేదు. అప్పుడు దాని అర్థం ఏంటంటే నీకు ఆ పర్టికులర్ దాని మీద అండర్స్టాండింగ్ అనేది తక్కువ ఉంది. నువ్వేం చేయాలి? ఎమ్మటనే స్టార్ట్ సీయింగ్ ద సొల్యూషన్ చూడు, మళ్ళీ అదే క్వశ్చన్ని సాల్వ్ చేయి. అలా చేయి. అలా ఒక 20-30 questions చేయంగానే ఆటోమేటిక్గా ఒక 30 questions నువ్వు సాల్వ్ చేసావు, ట్రై చేసావు, అర్థం కాల, సొల్యూషన్ చూసావు, మళ్ళీ అదే క్వశ్చన్ ట్రై చేసావు. అలా 30 questions చేయి. ఆ 30 questions దాటిన తర్వాత నువ్వు ఇంకో 10 questions చేసావు అనుకో, అందులో కనీసం నీకు 4-5 questions ఆన్సర్లు వస్తూ ఉంటాయి. దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రొసీడ్. సరేనమ్మా, ఇప్పుడు ఇంకా మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సరే, ఏంటి సార్ ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే? ఇదిగో, నువ్వు ఒక క్యాపిటల్ క్యూ ఛార్జ్ తీసుకో విచ్ ఈజ్ ఫిక్స్డ్. ఒక స్మాల్ క్యూ ఛార్జ్ తీసుకో. ఆ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూని ఏం చేస్తుంది? రిపల్ చేస్తుంది. ఆ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూని ఏం చేస్తుంది? రిపల్ చేస్తుంది. సో అది R1 దగ్గర ఉంది అని తీసుకో. దాన్ని నువ్వు భద్రంగా తీసుకెళ్ళి R2 డిస్టెన్స్ దగ్గర పెట్టాలి. నువ్వు వదిలేసావనుకో, అది R2 డిస్టెన్స్ దగ్గర ఆగిద్దా? ఆగదు. యశు అడుగుతున్నాడు, సార్ ఈ సిరీస్ ఏపీ ఎంసెట్ వాళ్ళు కూడా చూడొచ్చమ్మా. అమ్మా ఇప్పుడు నేను సిచ్యువేషన్ ఏంటంటే, ఈ పాయింట్ ఛార్జ్ క్యూ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఛార్జ్ క్యూని R1 దగ్గర నుండి తీసుకెళ్ళి R2 దగ్గర పెట్టాలి, అక్కడ పెట్టాలి. నేను సింపుల్గా క్యూని అక్కడ నుండి వదిలేసాను అనుకో, ఈ క్యాపిటల్ క్యూ అనేది దాన్ని రిపల్ చేసింది కాబట్టి అది యాక్సలరేట్ అవుతూ వెళ్ళిపోతుంది.
సో ఫోర్స్ బై క్యాపిటల్ క్యూ అనేది నీకు ఎలా ఉంది, ఫోర్స్ బై ద క్యాపిటల్ క్యూ ఆర్ ఫోర్స్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ క్యాపిటల్ క్యూ నీకు రైట్ సైడ్కి ఉంది. దానివల్ల అది యాక్సలరేట్ అవుతూ వెళ్ళిపోతుంది, అది ఇక్కడ ఆగదు వెళ్ళిపోతుంది. కానీ నేనేమంటున్నా, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడ పెట్టమంటున్నా. అంటే నేను దాన్ని యాక్సలరేట్ అయ్యి వెళ్ళిపోకుండా ఏం చెయ్యాలి అని అంటే, నేను ఫోర్స్ అప్లై చేసి ఆ ఎంతైతే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉందో దాన్ని నేను ఎప్పుడు క్యాన్సిల్ చేస్తూ ఉండాలి. అప్పుడు నెట్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు దాన్ని కొంచెం మెల్లగా కదిలించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ పెడతా. అయితే ఈ ప్రాసెస్లో వాట్ ఎవర్ ద వర్క్ ఈజ్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ పర్ యూనిట్ చార్జ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్. నేను ఆ స్మాల్ క్యూని R1 డిస్టెన్స్ నుండి R2 డిస్టెన్స్కి తీసుకెళ్ళి పెట్టే ప్రాసెస్లో నేను వర్క్ చేస్తా. వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ పర్ యూనిట్ చార్జ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ ఇన్ పొటెన్షియల్. అలాగమ్మ పొటెన్షియల్ని డిఫైన్ చేశారు. అయితే ఒక్కసారి మరి ఎంత వర్క్ చేస్తున్నానో చూద్దాం. ఇక్కడ కూడా కొంచెం ఇంటిగ్రేషన్ వచ్చింది నాన్న, కానీ డిఫికల్ట్ అయితే కాదు. ఇదిగో ఈ క్యాపిటల్ క్యూ గార్డ్ ఉన్నాడు, ఈ స్మాల్ క్యూ గార్డు ఆన్ ద వే ఉన్నాడు. అయితే ఆన్ ద వే ఉన్నప్పుడు ఒక పర్టికులర్ టైం దగ్గర డిస్టెన్స్ బిట్వీన్ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ నువ్వు స్మాల్ ఆర్ తీసుకో. వెరీ నెక్స్ట్ మూమెంట్ కొంచెం కదులుతాడు కదా, ఎందుకంటే R1 నుండి R2కి తీసుకెళ్ళి పెడుతున్నాం కదా. సమ్వేర్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ డిస్టెన్స్ R తీసుకో, ఆడు కొంచెం కదులుతాడు. ఆ కొంచెం కదిలే డిస్ప్లేస్మెంట్ని నువ్వు dr తీసుకో. ఈ ప్రాసెస్లో ఎక్స్టర్నల్ ఏజెంట్ ఖచ్చితంగా ఫోర్స్ అప్లై చేయాలి, లేకుంటే ఫోర్స్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఛార్జ్ని నెట్టేసి ఈ R2 దగ్గర ఆగకుండా తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడమ్మా, సో ఫర్ చార్జ్ నాట్ టు గెయిన్ ఎనీ కైనెటిక్ ఎనర్జీ, ఫర్ చార్జ్ నాట్ టు గెయిన్ ఎనీ కైనెటిక్ ఎనర్జీ, నెట్ ఫోర్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఎందుకు దానికి కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అవ్వకూడదు? ఒకవేళ ఆ ఛార్జ్కి కైనెటిక్ ఎనర్జీ వచ్చిందనుకో, అది R2 దగ్గర ఎందుకు ఆగిద్దిరా, వెళ్ళిపోద్ది కదా. సో దానికి ఎప్పుడూ కైనెటిక్ ఎనర్జీ, దానికి స్పీడ్ అనేది రాకూడదు. సో చిన్నగా దాన్ని కదిలిస్తూ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అలా చిన్నగా నేను కదిలించుకుంటూ తీసుకెళ్ళాలంటే ఫోర్స్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎక్స్టర్నల్ ఏజెంట్ గార్డు క్యాన్సిల్ చేస్తూ ఉండాలి. అంటే నెట్ ఫోర్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే ఫోర్స్ అప్లైడ్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ షుడ్ బి మ్యాగ్నిట్యూడినలీ ఈక్వల్ టు ఫోర్స్ అప్లైడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎంతమ్మా ఫోర్స్, K క్యాపిటల్ Q స్మాల్ q బై R². ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి చేంజ్ ఇన్ పొటెన్షియల్ తెలియాలంటే ఏం చేయాలమ్మా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ తెలియాలి. ఇదిగో అమ్మా, ఈ ఛార్జ్ గార్డ్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినప్పుడు మరి ఎక్స్టర్నల్ ఏజెంట్ వర్క్ చేశాడుగా. ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏమో ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాడు, డిస్ప్లేస్మెంట్ ఏమో ఎలా ఉంది. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, 180 కదా. అప్పుడు ఇదిగో ఈ చిన్న కదలికకి ఎంత వర్క్ చేశాడో చూద్దాం. కదిలింది చాలా తక్కువ కాబట్టి వర్క్ చేసింది కూడా చాలా తక్కువగా ఉండిద్ది. చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఏ పదం వాడాలి, డి అనే పదం వాడాలి. సో ద స్మాల్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్, స్మాల్ వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ ద డిఆర్ డిస్ప్లేస్మెంట్. కదిలింది చాలా తక్కువ అయినప్పుడు మన ఎక్స్టర్నల్ ఏజెంట్ గారు చేసిన వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సరే, force by the external agent into the displacement. What is the angle between them అమ్మా, 180. అరే ఎవరికైనా డౌట్ ఉందనుకో, నేనేం వాడలేదమ్మా, వర్క్ డన్ ఈజ్ F⁻.S⁻, దాన్ని FS cos θ రాయొచ్చు, అదే రాశా. అమ్మ ఎక్స్టర్నల్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, ఈక్వల్ టు ద ఫోర్స్ అప్లైడ్ బై క్యాపిటల్ Q.
సో నాకు పొటెన్షియల్ చేంజ్ కావాలి అని అంటే నాకు మొత్తం వర్క్ డన్ కావాలి. నాకు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకెళ్ళడానికి జరిగిన మొత్తం వర్క్ కావాలి. అంటే ఆ చిన్న చిన్న వర్క్లు అన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలిగా. ఇదిగో ఇక్కడ నుండి నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడ తీసుకెళ్తా ఉంటాడు దాన్ని. సో ఇలా తీసుకెళ్లే ప్రతిసారి వాడు కొంచెం 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 వర్కులు చేస్తూ ఉంటాడు. ఆ కొంచెం కొంచెం చేసిన వర్కులు మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు టోటల్ వర్క్ వచ్చింది కదా. యాడ్ చేయడాన్ని ఏమని అంటాం? ఇంటిగ్రేషన్ అని అంటాం. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? R1 డిస్టెన్స్ దగ్గర నుండి R2 డిస్టెన్స్ వరకు జరిగిన వర్క్ మొత్తాన్ని యాడ్ చేయాలి. R1 డిస్టెన్స్ నుండి R2 డిస్టెన్స్కి తీసుకెళ్ళడానికి ఎంతైతే వర్క్ చేశాడో అటన్నిటినీ యాడ్ చేయాలి. అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు యాడ్ చేయాలమ్మా? R1 to R2 వరకు యాడ్ చేయాలమ్మా. అప్పుడు యూ విల్ గెట్ ద టోటల్ వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. అమ్మా ఆ మైనస్ క్యూ కే ఇవన్నీ కాన్స్టెంట్ కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ R to the power -2 ఏంటమ్మా? -2 + 1 బై -2 + 1 R1 R2. సరే, వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ -k Q స్మాల్ q బై -1/r వస్తుంది కదా లోపల. నేను ఒక స్టెప్ స్కిప్ చేసి డైరెక్ట్గా వర్క్ డన్ గురించి మాట్లాడతా. R2 పెట్టామనుకో -1/r2 ప్లస్ 1/r1 వచ్చింది. ఈ మైనస్ని కూడా లోపలికి తీసుకెళ్ళామనంటే k Q స్మాల్ q ఇంటూ 1/r1 - 1/r2. దిస్ ఈజ్ ద వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. అప్పుడు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎంత నానా? వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ బై పర్ యూనిట్ ఛార్జ్. సో ఇది పోద్ది. అప్పుడు k Q ఇంటూ 1/r1 - 1/r2. ఇదమ్మా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఆర్ డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్. పొటెన్షియల్ అట్ R2 లొకేషన్ మైనస్ పొటెన్షియల్ అట్ R1 లొకేషన్ ఎంత అంటే ఇంత. మీకు ఎన్సీఆర్టీలో ఏమిస్తాడో తెలుసా? ఎన్సీఆర్టీలో ఏమిస్తాడంటే ఈ Q ఉంది కదా, R డిస్టెన్స్ని అండ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ని కంపేర్ చేస్తాడు. ఆడు రిఫరెన్స్ ఏం తీసుకుంటాడంటే పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీని 0 తీసుకుంటాడు. పొటెన్షియల్ అట్ R ఎంత అని అడుగుతాడు. ఈ ఫామ్లో వాడదాం. ఫైనల్ R2 లొకేషన్ ఎక్కడికమ్మా? R2 లొకేషన్ నీకు ఇన్ఫినిటీ. R1 లొకేషన్ ఏంటమ్మా? R. అంటే పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ మైనస్ పొటెన్షియల్ అట్ R ఈజ్ k Q. వాట్ ఈజ్ R1? R. వాట్ ఈజ్ R2? ఇన్ఫినిటీ. సో పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ 0 తీసుకున్నావు. ఒక్క నిమిషం ఆగు, తప్పు చేసినట్టు నా క్యాలిక్యులేషన్. ఎస్, సారీ నాన్న, సారీ. మీరు కావాలంటే క్యాలిక్యులేషన్ వేసి చూడండి. దిస్ విల్ బీ యువర్ R2, దిస్ విల్ బీ యువర్ R1. సారీ అమ్మా, నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశా. కావాలంటే మీరు ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసి చూడండి, ఇదే వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. R2 ఏంటమ్మా? ఇన్ఫినిటీ. R1 ఏంటమ్మా? R. అప్పుడు పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఎట్ సమ్ R డిస్టెన్స్ ఎంత అంటే ఇది. నువ్వు ఒక పాయింట్ ఛార్జ్ తీసుకొని ఆ పాయింట్ ఛార్జ్ యొక్క పొటెన్షియల్ ఎంత అని అంటే ఎట్ R డిస్టెన్స్ ఇట్ ఈస్ KQ/R. సో మీరు ఈ డెరివేషన్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ KQ/R. ఎప్పుడు? పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ 0 తీసుకున్నప్పుడు పొటెన్షియల్ అట్ R డిస్టెన్స్ KQ/R. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ ఫార్ములా వ్యాలిడ్? పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ 0 తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా వ్యాలిడ్. దిస్ ఈజ్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. డెరివేషన్ ఇది. ఓకే, ఫైన్.
మరి ప్రతిసారి మనకి పాయింట్ ఛార్జ్లే ఉంటాయా అంటే ఉండవు. ఒక్కోసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చి పొటెన్షియల్ గురించి మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చి పొటెన్షియల్ గురించి మాట్లాడతాడు. సరేనమ్మా, మరి పొటెన్షియల్కి ఫీల్డ్కి రిలేషన్ తెలియాలిగా. అమ్మ ఎవడెవడ వర్క్ చేస్తున్నాడు? వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ అండ్ వర్క్ ఈజ్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. టుగెదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇదే కదా వర్క్ ఎనర్జీ థీరమ్. వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది వర్క్ ఎనర్జీ థీరమ్ ఈ ఫస్ట్ ఇయర్లో. నువ్వు ఛార్జ్ని మూవ్ చేస్తున్నప్పుడు ఎంతమంది ఫోర్స్ అప్లై చేస్తున్నారు? ఎక్స్టర్నల్ ఏజెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ క్యాపిటల్ క్యూ. సో ఆ రెండే ఫోర్స్ అప్లై చేస్తున్నాయి. నువ్వు అలా కదిలిస్తున్నప్పుడు R1 నుండి తీసుకెళ్ళి R2 దగ్గర పెడుతున్నావు అంటే కైనెటిక్ ఎనర్జీ ఏంటి? 0. రెస్ట్ నుండి స్టార్ట్ చేసి రెస్ట్లోనే పెడుతున్నావు. అప్పుడు వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ మైనస్ ఆఫ్ వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ నువ్వు ఏమని రాయొచ్చమ్మా? Q టైమ్స్ డెల్టా V అని రాయొచ్చు కదా. అండ్ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్? Q టైమ్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫోర్స్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. Q ఇంటూ E ఈజ్ ద ఫోర్స్. అప్పుడు Q పోయింది. అప్పుడు డెల్టా V ఏంటి? ఈజ్ మైనస్ ఇంటిగ్రల్ E బార్ డాట్ dr బార్. ఇది టోటల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్. అదే చిన్న చేంజ్ ఇన్ పొటెన్షియల్ కావాలి అని అంటే స్మాల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఈ సింప్లీ మైనస్ E బార్ డాట్ dr బార్. ఈ స్మాల్ చేంజెస్ అన్నిటినీ నువ్వు అన్నిటినీ యాడ్ చేసుకుంటూ వెళ్తే టోటల్ చేంజ్ వస్తుంది. ఆ యాడింగ్నే మనం ఇంటిగ్రేషన్ అంటాం. సో దీని నుండి దీనికి వెళ్ళచ్చు. సో ఇది రిలేషన్ అమ్మా. ఇప్పుడు చూడు, కొన్ని క్వశ్చన్లు ఉంటాయి మీకు, దానికోసమే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అమ్మ ఏదైనా ఒకటి పెరుగుతుంది అనుకో, దాన్ని చేంజ్ ఏంటి అని అంటే పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు 5 రూపాయలు ఉన్నాయి, తర్వాత నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు మైనస్ 5 రూపాయలు ఎంత అంటే ప్లస్ 5 రూపీస్. సో ఏదైనా కానీ పెరుగుతుంది అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ చేంజ్ ఈజ్ పాజిటివ్, ఇఫ్ సంథింగ్ ఈజ్ డిక్రీజింగ్ చేంజ్ ఈజ్ నెగటివ్. హర్ష సార్ రోజు వచ్చేసరికి 7 అయిపోతుంది, మీ క్లాస్ వినలేకపోతున్నా సార్, ఏం చేయాలి? రికార్డింగ్స్ ఉంటాయమ్మా, పొద్దున్న 6ంటికి లెగు, నా రికార్డింగ్ విను. రికార్డ్ అయ్యింది కదా ఇది. సరేనమ్మా, ఇప్పుడు ఇదిగో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో నువ్వు కదులుతున్నావు. యువర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు ఈకి డిఆర్కి మధ్య యాంగిల్ ఎంతమ్మా? 0 కదా. సో నేను డీవీని ఏమని రాయొచ్చు? డీవీ ఈజ్ మైనస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ బార్, డాట్ ప్రొడక్ట్ కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఆర్ బార్. ఏ బార్ డాట్ బి బార్ని ఏమని రాయొచ్చు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ ఇంటూ కాస్ థీటా. కాస్ 0 నాన్న ఇక్కడ. అప్పుడు డీవీ ఏమవుతుంది? నెగటివ్. ఎందుకు? కాస్ 0 అనేది 1, ఇది మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్, ఇది మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్, నెగటివ్. అమ్మ డీవీ అనేది నెగిటివ్ అమ్మ, అంటే చేంజ్, స్మాల్ చేంజ్ ఇన్ వి ఏంటి? నెగటివ్. దాని అర్థం ఏంటి? పొటెన్షియల్ ఈజ్ డిక్రీజింగ్. రాస్కో. If we move in the direction of electric field, potential decreases. Prove chesa. If we move in the direction of electric field, potential decreases. గుర్తుపెట్టుకో. మరి ఆపోజిట్లో మూవ్ అయితే ఇంక్రీజెస్, మరి ఆపోజిట్లో మూవ్ అయితే ఇంక్రీజెస్. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, లాజికల్గా చెప్పేస్తా.
ఇది ఈ బార్, నువ్వు ఆపోజిట్లో మూవ్ అవుతున్నావు అనుకో, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ డిఆర్? 180. అప్పుడు ఇక్కడ cos 180 వస్తుంది. cos 180 -1 -1 into minus will become plus, dv will be plus. That means change in potential is plus. If change in potential is plus, it's an increasing quantity. So రాసుకోండి అమ్మ అందరు క్లాస్ నోట్స్లో స్టేట్మెంట్ ఇస్తున్నా. If we move in the direction of electric field, potential decreases. If we move opposite to the direction of electric field, potential increases. రాసి పెట్టుకో, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో నువ్వు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి చాలా యూజ్ అయ్యింది. ఇఫ్ యూ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ డిక్రీజెస్. ఇఫ్ యూ మూవ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ ఇంక్రీజెస్. శివ మళ్ళీ విను, అర్థమవుతుంది. స్టార్టింగ్ నుండి విను. అంటే ఏది ఈ లెక్చర్ కాదు, నేను ఎలక్ట్రోస్టాటిక్ స్టార్ట్ చేశానే అక్కడ నుండి విను. అన్నీ ఒకదానికి లింక్ ఉండిద్దమ్మా ఫిజిక్స్లో. అదే తలకాయ నొప్పి. వేరే సబ్జెక్ట్స్కి ఫిజిక్స్కి తలకాయ నొప్పి ఏంటనంటే, నీకు 4th లెక్చర్ అర్థం కావాలంటే ముందున్న 3 లెక్చర్స్ అర్థం కావాలి. అంటే అన్ని 3 లెక్చర్స్ వినాలి. నేను అన్ని బేసిక్స్ నుండే చెప్తున్నానమ్మా. ఏదైనా డెరివేషన్ చేయలేదనుకో, ఆ డెరివేషన్ చేయనప్పుడు మీకు ఏం చెప్తున్నాను, అమ్మ ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దాని డెరివేషన్ కొంచెం పెద్దగాను డిఫికల్ట్గాను ఉంటుంది. అలా అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసా శివ. కొంచెం పాత వీడియోలు కూడా చూడు. ఆదిలక్ష్మి అడుగుతుంది, సార్ పీవేక్యూస్ ఎప్పటి నుండి చేయాలి? క్లాస్ విను, పీవేక్యూస్ చేయి. ఇప్పుడు నుండే చేయాలి. క్లాస్ వినడం, పీవేక్యూస్ చేయడం. సరే సార్, నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలని లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్గాను మూవ్ అవ్వాలని లేదు, నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవ్వాలని ఉంది. అప్పుడు ఏం జరిగిద్ది సార్? చూద్దాం. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. నేను ఎలా మూవ్ అవుతా? నేను పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవుతా. సో ఐఎమ్ మూవింగ్ లైక్ దిస్. సో నేను ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతానో నాకు ఆ డైరెక్షన్లోనే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? 90. అప్పుడు చెప్పమ్మా, వాట్ ఈస్ cos 90? డాట్ ప్రొడక్ట్ కదా. సో డీవీని నువ్వు ఏమని రాయొచ్చు? ఈజ్ మైనస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఆర్ బార్ ఇంటూ కాస్ థీటా కాస్ 90. అప్పుడు నీకు డీవీ అనేది 0 అవుతుంది. ఎప్పుడమ్మా చేంజ్ 0 అవుతుంది? నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, తర్వాత కూడా నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి. అప్పుడు చేంజ్ ఎంత? 0 కదా. సో చేంజ్ అనేది 0 అవుతుంది అని అంటే అది చేంజ్ అవ్వట్లేదు అని అర్థం. అంటే పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్. అమ్మా ఇక్కడ నుండే నీకు ఈక్వి పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ వస్తుందమ్మా. గుర్తుపెట్టుకో, ఇఫ్ యూ మూవ్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూ విల్ గెట్ ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్. జాయిన్ ఆల్ ద పాయింట్స్. ఏ షేప్ అయితే నీకు వస్తుందో దాన్నే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటారమ్మా. నో పొటెన్షియల్ అనకూడదు మురహరి, నో పొటెన్షియల్ చేంజ్ అనాలి మురహరి. నో పొటెన్షియల్ చేంజ్ అనాలమ్మా. ఓకే సరేనా అన్న? ఇప్పుడు ఒక్కసారి ఆ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒకే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మిగతాది మీరే అర్థం చేసుకోవాలి. అమ్మా నువ్వు పాయింట్ ఛార్జ్ తీసుకో. ఆ పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఆ పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటుంది. ఇట్ విల్ బి రేడియల్లీ అవుట్వర్డ్స్ కదా. నువ్వేం చేయాలి? నువ్వు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా కదలాలి. నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా కదిలావనుకో ఏమవుతుంది నాన్న? పొటెన్షియల్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇదిగో ఇక్కడ పర్పెండిక్యులర్ కదులు, ఇక్కడ పర్పెండిక్యులర్, ఇక్కడ పర్పెండిక్యులర్, ఇక్కడ పర్పెండిక్యులర్, ఇక్కడ పర్పెండిక్యులర్. అలా నువ్వు గమనించావంటే ఏం ఫామ్ అవుతుందిరా నీకు? ఏం ఫామ్ అవుతుంది? ప్రతి చోట నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఏమంటారు కదులుతూ ఉంటే నీకు ఏ షేప్ ఫామ్ అవుతుంది? స్పియర్.
అండ్ పొటెన్షియల్ ఆన్ దిస్ స్పియర్ ఈజ్ కాన్స్టెంట్. ఎందుకు? నువ్వు ఈ స్పియర్ మీద కానీ నడిచావనుకో, ఆ స్పియర్ మీద నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతూ ఉంటావు. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మూవ్ అయితే పొటెన్షియల్ చేంజ్ అవ్వదు. మరి ఫార్ములా అదే చెప్తుందా లేదో చూద్దాం. అమ్మ, నువ్వు క్యూ చార్జ్ తీసుకొని ఒక ఆర్ డిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ ఎంత అని అంటే, ఆర్ డిస్టెన్స్ అంటే ఏంటమ్మా? ఈ అన్ని పాయింట్స్ ఆర్ డిస్టెన్స్ దగ్గర ఉంటాయిగా. మరి పొటెన్షియల్ ఏంటి అని అంటే KQ/R కాన్స్టెంటేగా. ఫర్ ఆల్ ద పాయింట్స్ ఆన్ ది స్పియర్ కాన్స్టెంటేగా. నేను లాజికల్గా ఏదైతే ప్రూవ్ చేశానో ఫార్ములా కూడా అదే ఇస్తుందిగా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అని నేను ఏదైతే మాట్లాడుతున్నానో దే ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. రాసుకో ఇది కూడా. Equipotential surfaces are always perpendicular to the electric field, or you can say electric field is always perpendicular to the equipotential surface. సరే, ఇంకొక లాస్ట్ రిలేషన్ అమ్మా. ఇదిగో ఇది ఉంది కదా, dv మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ కదా. అప్పుడు నువ్వు ఈని ఏమని రాయొచ్చు? మైనస్ dv/dr రాయొచ్చు. ఒక్కోసారి పొటెన్షియల్ ఇస్తాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. దెన్ యూ డిఫరెన్షియేట్ దట్ పొటెన్షియల్ టు గెట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. శివకుమార్, నీకు మళ్ళీ అదే ఆన్సర్ నాన్న. మన శివ ఏమంటున్నాడంటే, సార్ కొంచెం బేసిక్స్ నుండి చెప్పండి సార్ అంటున్నాడు. నాన్న, పాత వీడియోస్ చూడు. నేను ఎలక్ట్రోస్టాటిక్స్ని ఎందుకు పిక్ చేసుకున్నానంటే, ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో నువ్వు ఫస్ట్ క్లాస్ నుండి ఫాలో అవుతూ ఉంటే ప్రాబ్లం ఉండదు. నువ్వు నాకు తెలిసి మధ్యలో వచ్చి ఉంటావు, దానివల్ల నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. నానా కష్టం అనుకున్నప్పుడు మీకు అర్థం కావట్లేదంటే దాని అర్థం ఏమంటారు, ఇక్కడ ఏదో ఏలియన్ స్టఫ్ అయిపోతుందని కాదు. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది, దాన్ని మళ్ళీ మళ్ళీ విను, అర్థమవుతుంది. చూడు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, మిగతా వాళ్ళందరూ చేయగలుగుతున్నారు కదా, అంటే నువ్వు కూడా చేయగలవు, అది గుర్తుపెట్టుకో. కాకపోతే మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆల్రెడీ కొంచెం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మరి తొందరగా గ్రాఫ్ చేస్తున్నారేమో. నువ్వేం చేయాలి? నేను ఏది కూడా పాతది తీసుకోవట్లేదు నాన్న, ఏది కూడా ముందు చాప్టర్లో ఉన్న బేసిక్స్ ఏది తీసుకోవట్లేదు నేను. నువ్వు ఈ క్లాస్ని ప్రాపర్గా వింటే నేను చెప్పేదంతా నీకు అర్థమవుతుంది. సో దీన్నే రిపీటెడ్గా వింటూ ఉండు. రికార్డెడ్ క్లాసే కదా, రిపీటెడ్గా వింటూ ఉండు. సరే, చాలా చెప్పేసా, క్వశ్చన్లు చేద్దాం. ఇఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్, అట్ ఎనీ పాయింట్ ఇన్ ద స్పేస్ ఈస్ గివెన్ బై, పొటెన్షియల్ అంట 3x² అంట. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ at point 1, 0, 3. అమ్మా, అసలు ముందు నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి నాన్న? పొటెన్షియల్ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలన్నాడు. ఇక్కడ ఉందిగా ఫార్ములా, ఏదేది? ఇదిగో, డిఫరెన్షియేషన్ చెయ్యి. ఏంటి? మైనస్ dv/dr. ఇక్కడ ఆర్ లేదు, ఎక్స్ ఉంది, సో dx రాయి. అప్పుడు ఎంత వస్తుంది నాన్న? డిఫరెన్షియేషన్ చేయి. 3 అనేది కాన్స్టెంట్ కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఎంత? డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఎంత అంటే 2x. సో 3 × 2x ఎంత? 6x. at x is equal to 1, వాడు ఇచ్చిన పాయింట్ అదే. 1, 0, 3 కదా, ఎక్స్ వాల్యూ అంతా 1. at x is equal to 1 ఎంత నాన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్? -6. ఆ మైనస్ ఏం చెప్తుందంటే -i డైరెక్షన్లో ఉందని చెప్తుంది. కొంతమంది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తారమ్మా. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే 6. డైరెక్షన్కి వాళ్ళు కామన్ సెన్స్ వాడతారు. ఏంటో తెలుసా కామన్ సెన్స్? నానా, x is equal to 0 దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది ఒకసారి చూడు. x is equal to 0 దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది? x 0 పెడితే పొటెన్షియల్ 0.
సరే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది? అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పొటెన్షియల్ ఎంత? 3. అరే ఇప్పుడు నువ్వు నీ కామన్ సెన్స్ వాడరా. నువ్వు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అయితే పొటెన్షియల్ ఏమవుతుంది? నువ్వు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో కదిలితే పొటెన్షియల్ ఏమవుతుంది? పొటెన్షియల్ పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు పొటెన్షియల్ పెరిగిద్ది? నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా నడిస్తే పొటెన్షియల్ పెరిగిద్ది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉండాలి? అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉండాలి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో 6 ఉండాలి, డైరెక్టెడ్ అలాంగ్ నెగిటివ్. ఆన్సర్ ఏంటి? డి. ఆన్సర్ ఏంటి? డి. డైరెక్టెడ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సరే, ఇది చెయ్యమ్మా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇది 2023 8th April ఈవినింగ్ షిఫ్ట్ అమ్మా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ పి డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. మా చార్జ్ ఇచ్చాడు. చార్జ్ ఎంత నానా? ఆ చార్జ్ ఎంత నానా? చార్జ్ ఈజ్ 5 × 10⁻⁻⁹. పొటెన్షియల్ ఎంత ఉందమ్మా? 50 అన్నాడమ్మా. ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ద పాయింట్ చార్జ్. నానా, నీకు ఒక పాయింట్ చార్జ్ ఉందనుకో, ఒక r డిస్టెన్స్లో పొటెన్షియల్ ఎంత ఉండిద్ది? KQ/r. ఇక్కడే కదా, ఈ క్లాస్లో చెప్పా కదా ఆ ఫార్ములా కూడా మీకు. సరే, KQ/r ఈజ్ 50. K ఎంత? 9 × 10⁻⁹. Q ఎంత? 5 × 10⁻⁻⁹. బై డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 50. ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు r ఎంతమ్మా? 45/50 మీటర్స్. అంటే ఎంత? 0.9 మీటర్స్. 5 9s 5 10s. సో ఈ r వాల్యూ ఏదైతే ఉందో, దిస్ r వాల్యూ ఈజ్ 0.9 మీటర్స్. 0.9 మీటర్స్ని నువ్వు 90 సెంటీమీటర్స్ అని రాయొచ్చు కదా. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఇది 90 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ 9 కాదమ్మా, 90. సరే, ఇది an electric charge 10⁻⁻6 మైక్రోకూలుంబ్ 2024 27th January మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిందమ్మా. An electric charge 10⁻⁻6 is placed at a distance 0,0. నానా, ఆరిజిన్ దగ్గర పెట్టాడు. ఏది? ఆ క్యాపిటల్ క్యూ గాడిని. అదే ఒక పాయింట్ x,y తీసుకున్నావు అనుకో, ఈ r ఎంతో చెప్పు. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్సే కదా r. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్? √(x - 0², y - 0². అంటే నీకు r √(x² + y² వస్తుంది కదా. సో నీకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి అని అంటే KQ/r. ఆ r ఏంట్రా బాబు అంటే డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ నువ్వు x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. సో దెన్ ఇట్ ఈస్ KQ/√(x² + y². సరేనా? మనకి పీ పాయింట్ ఏంటి? పీ పాయింట్ ఇది. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ అట్ పీ పాయింట్? ఇట్ ఈస్ KQ/√(x) ఎంత? √3. √3² ఎంత? 3. y ఎంత? √3. √3² ఎంత? 3. అంటే నీకు పొటెన్షియల్ అట్ పీ ఏమవుతుంది? KQ/√6 వస్తుంది. ఇప్పుడు మనం పొటెన్షియల్ అట్ క్యూ చూద్దాం. అది కూడా KQ/√Q ఏంటమ్మా? క్యూ పాయింట్ ఇది. x ఎంత? √6. x² ఎంత? అప్పుడు 6. y ఎంత? 0. 0² ఎంత? 0. అరే, పొటెన్షియల్ అట్ పాయింట్ పి, పొటెన్షియల్ అట్ పాయింట్ క్యూ రెండు సేమ్ వచ్చిందా లేదా? మరి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0 కదా. అంటే ఆన్సర్ ఏంటి?
సి కదా. నీకు పొటెన్షియల్ సేమ్ వచ్చింది, పొటెన్షియల్ సేమ్ వచ్చినప్పుడు నీకు ఆన్సర్ 0 రావాలి. ఎస్. ఇప్పుడు ఎప్పుడు పాయింట్ మాసుల గురించే మాట్లాడాలా? ఏ కంటిన్యూస్ బాడీస్ గురించి మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు. అందులో ఫస్ట్ నేను తీసుకుంటుంది ఏంటంటే సర్క్యులర్ ఆర్క్. సర్క్యులర్ ఆర్క్ దగ్గర ఆపుతానమ్మా నేను ఈరోజు, ఎందుకంటే ఇమీడియట్గా మళ్ళీ మీకు కిరణ్ సార్ క్లాస్ కూడా ఉండిద్ది. హాలో స్పియర్, సాలిడ్ స్పియర్ మిగులుతాయి, అవి రేపు చెప్పి డైపోల్ గురించి మాట్లాడతా. అవి జస్ట్ నేను ఫార్ములాస్ రాయడమేనమ్మా, ఎందుకంటే వాటి డెరివేషన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. వాటి డెరివేషన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా మీకు ఫార్ములాస్ ఇస్తాను. ఏది సాలిడ్ స్పియర్కి. హాలో స్పియర్కి మాత్రం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సాలిడ్ స్పియర్కి మాత్రం ఫార్ములా ఇవ్వాల్సిందే, నేను ఇంకేం చేయలేను దానికి. సరేనా అన్న? ఇదిగో ఇది చార్జ్ క్యూ, రేడియస్ క్యాపిటల్ ఆర్. ఒక సర్క్యులర్ ఆర్క్ తీసుకో, సెంటర్ దగ్గర మనకు పొటెన్షియల్ కావాలి. అయితే నాకు రింగ్ది తెలీదు, రింగ్కి నేను ఫార్ములా ఇవ్వాలా. నేను దేనికి ఫార్ములా ఇచ్చా? పాయింట్ మాస్కి ఫార్ములా ఇచ్చా. ఇదిగో ఈ రింగ్, కెన్ ఐ టేక్ ఇట్ యాజ్ మేడప్ ఆఫ్ మెనీ పాయింట్ చార్జెస్? పాయింట్ ఛార్జ్, ఇక్కడ పాయింట్ ఛార్జ్, ఇది పాయింట్ ఛార్జ్, ఇది పాయింట్ ఛార్జ్. ఈ పాయింట్ ఛార్జ్ యొక్క ఛార్జ్ DQ1 తీసుకో, ఇది DQ2 తీసుకో, ఇది DQ3 తీసుకో, ఇది DQ4 తీసుకో, అలా తీసుకో. నాకు సి దగ్గర కావాలి. వాట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ అట్ సి? దీని నుండి ఎంత డిస్టెన్స్ ఉందమ్మా? ఈ పాయింట్ ఛార్జ్ నుండి మనం క్యాలిక్యులేట్ చేసే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? R డిస్టెన్స్లో ఉంది. సో K టైమ్స్ dQ1/R ఈజ్ ద కాంట్రిబ్యూషన్ బై దిస్ పాయింట్ ఛార్జ్. ఆ నెక్స్ట్ పాయింట్ ఛార్జ్ K ఇంటూ dQ2/R అండ్ సో ఆన్. నువ్వు గమనించావు అని అంటే K R సేమ్, కామన్ తీసే, అప్పుడు నీకు dQ1 ప్లస్ dQ2 అండ్ సో ఆన్ వస్తుంది. అంటే ఏంటమ్మా? యు ఆర్ యాడింగ్ అప్ ఆల్ ద పాయింట్ ఛార్జెస్. నువ్వు ఈ పాయింట్ ఛార్జెస్ మొత్తాన్ని యాడ్ చేసావు అనుకో, నీకు టోటల్ ఛార్జ్ ఆఫ్ ద ఆర్క్ వచ్చింది కదా. ఏంటమ్మా టోటల్ ఛార్జ్? క్యాపిటల్ Q. అంటే వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్? ఇట్ ఈస్ జస్ట్ KQ/R ఫర్ రింగ్. ఇట్ ఈస్ జస్ట్ KQ/R ఫర్ ద రింగ్, సర్క్యులర్ ఆర్క్. అదే మనం రింగ్ దగ్గర తీసుకున్నాం. ఓకే, క్వశ్చన్ చేయి, ఈ క్వశ్చన్ చేయి, ఈ క్వశ్చన్ చేయి. ఏమన్నాడు? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ హాఫ్ రింగ్స్ ఆఫ్ రేడియస్ R1 R2. చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఇచ్చాడమ్మా, గుర్తుపెట్టుకో. అప్పుడు చార్జ్ ఆఫ్ ద ఇన్నర్ వన్ Q1 ఎంత అవుతుంది? చార్జ్ పర్ యూనిట్ లెంత్ మల్టిప్లైడ్ విత్ లెంత్. దీని లెంత్ అంత అమ్మా? సెమీ రింగ్ కదా, సెమీ రింగ్ అయితే లెంత్ πR1. దీని లెంత్ అమ్మా, దాని చార్జ్ Q2 ఎంతమ్మా? లాంబ్డా ఇంటూ ఎంతనన్నా దాని లెంత్ πR2. సో నీకు చార్జెస్ వచ్చేసాయి కదా, చార్జ్ వచ్చేసాయి. అప్పుడు నీకు పొటెన్షియల్ అట్ O కావాలనుకో, పొటెన్షియల్ అట్ O ఈజ్ గోయింగ్ టు బి పొటెన్షియల్ డ్యూ టు Q1 చార్జ్ అండ్ పొటెన్షియల్ డ్యూ టు Q2 చార్జ్. ఇప్పుడే నాకు తెలిసింది ఏంటి అని అంటే, పొటెన్షియల్ డ్యూ టు సర్క్యులర్ ఆర్క్స్ వాటి సెంటర్ దగ్గర ఎంత అంటే KQ/R, వేర్ Q ఇస్ ద చార్జ్ కదా. KQ/R వాడాలి. మరి Q1 చార్జ్ ఏదైతే ఉందో అది ఎంత రేడియస్ దగ్గర ఉంది? R1. అంటే నేనేం రాయాలి? KQ1/R1 ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు Q2, దాని రేడియస్ అంత R2. సో ఐ హ్యావ్ టు రైట్ KQ2/R2. నేను ఇది రాయాలి. అప్పుడు మరి Q1 ఎంత? K టైమ్స్ Q1 ఎంత? లాంబ్డా పై R1 బై R1. Q2 ఎంత? లాంబ్డా టైమ్స్ పై R2. సో K టైమ్స్ లాంబ్డా టైమ్స్ పై R2 బై R2.
సో R1 R2 పోతాయి, నీకు అప్పుడు 2k లాంబ్డా పై వస్తుంది పొటెన్షియల్ అట్ O. అంతే. సరే సార్, ఎప్పుడు సెంటర్ దగ్గరే క్యాలిక్యులేట్ చేయాలా సార్? ఎప్పుడు సెంటర్ దగ్గరే క్యాలిక్యులేట్ చేయాలా? లేదు, యాక్చువల్ పాయింట్ దగ్గర కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది నేను ఇక్కడ ఇస్తానమ్మా. నేను ఒక రింగ్ తీసుకున్నా, సరిగా రాలా ఇది, ఒక్క నిమిషం. నేను ఒక రింగ్ తీసుకున్నా. ఏదైతే రింగ్ తీసుకున్నానో ఆ రింగ్ మీద ఉన్న టోటల్ ఛార్జ్ Q, రేడియస్ R. నాకు ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ కావాలి. ఆ పాయింట్ x డిస్టెన్స్ దగ్గర ఉంది. ఆ పాయింట్ x డిస్టెన్స్ దగ్గర ఉంది. అమ్మా, ఇది రింగ్, సెంటర్ నుండి ఇదేమో x, ఇదిగో ఈ డిస్టెన్స్ ఎంత అమ్మా? ఈ డిస్టెన్స్ R. ఇప్పుడు చెప్పు, ఈ ఛార్జ్ ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఈ ఛార్జ్ ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ √r² + x². సో ఈ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే kq/r, వేర్ r ఇస్ ద డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్? √r² + x², అంత డిస్టెన్స్. ఓకే, సో ఇక్కడతో నేను క్లాస్ ఆపేసి హాలో స్పియరు, సాలిడ్ స్పియర్ అనేది ఈరోజు చెప్పలేకపోతున్నాను. సో రేపు హాలో స్పియరు, సాలిడ్ స్పియర్ యొక్క పొటెన్షియల్ గురించి మాట్లాడి డైపోల్కి వెళ్తా. అండ్ బిఫోర్ గోయింగ్ టు డైపోల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడతా. పొటెన్షియల్ ఎనర్జీ అండ్ డైపోల్ ఇవి రేపటి క్లాస్లో అవగొట్టేసి మనం కండక్టర్స్ ఇంకొక క్లాస్ ఉండిద్ది. ఇంకో క్లాస్ కూడా కాదు యాక్చువల్గా, అది ఒక ½ an hour to 1 hour కాన్సెప్ట్ అనమాట. సో కండక్టర్స్ చేసుకొని తర్వాత కెపాసిటర్స్కి వెళ్ళిపోదాం. సో రేపటి క్లాస్తో మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోతుంది, కండక్టర్స్ మాత్రమే మిగులుతుంది. ఆ కండక్టర్స్ని నేను మండే చేసి కెపాసిటర్స్ స్టార్ట్ చేసేద్దాం. యామిని, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ. కానీ అమ్మ, ఎవరైతే అరే నాకు అర్థం కావట్లేదు, నాకు బేసిక్స్ లేవు అని అనుకుంటున్నారో మీరు తప్పుగా ఆలోచిస్తున్నారమ్మా. అర్థం కావట్లేదు అని అంటే బేసిక్స్ లేవని కాదు. ఆ కాన్సెప్ట్ ఒక్కోసారి ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉండుండొచ్చు. అలాంటి టైంలో మీరు వీడియోని మళ్ళీ చూడండి. డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్, ట్రస్ట్ మీ. ఓకే, కష్టపడండి, వదిలిపెట్టద్దు. బాయ్, గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్.